తెలియదు. అంటే ఆ పదం యొక్క అర్థం ఏంటంటే ఈక్ష పరిశీలించినారు అన్నమాట. అంటే ఏంటి? ఈక్ష అంటే చూడటం, ఈక్షత అంటే చూడటం, పరీక్ష అంటే బాగా చూడటం. అంటే బాగా చూడంటే తను పూర్ణంగా దాన్ని దర్శనం చేయటం పరీక్ష. ఇప్పుడు విద్యార్థి పాఠం వచ్చినట్టు ఉపాధ్యాయుడు మార్కులు దిద్దితే పరీక్ష అవుతుందా? ఇతడు చదివితే పరీక్ష అవుతుందా? పరీక్ష ఎప్పుడైంది? అది పరీక్ష రాసినప్పుడు అయిందా, రాయకముందే అయిందా పరీక్ష? రాసినప్పుడు ఏంటంటే బయటికి తెలియడానికి. ఇప్పుడు తనకు వచ్చినట్టు ముందు తెలుస్తుందా, తర్వాత తెలుస్తుందా? పరీక్ష రాయకముందు తెలుస్తుందా, రాసినప్పుడు తెలుస్తుందా? తనకు ఈ పాఠం వచ్చినట్టు ముందు తెలుస్తుందా? మరి పరీక్ష ముందే అయిపోయినట్టు తర్వాత అయిపోయినట్టు పరీక్ష ముందు అయినట్ట పరీక్ష ఇప్పుడు ముందు కొలమానం సరే. పరీక్ష అనేది ముందయిందా, రాసినప్పుడు అయిందా, దిద్దినప్పుడు అయిందా, పాస్ మార్కులు వేసినప్పుడు అయిందా, ఎప్పుడైంది పరీక్ష? ఎప్పుడైంది? ఇప్పుడు విద్యార్థికి ఎప్పుడైంది? విద్యార్థికి తను చదివినప్పుడు అయిపోయింది. రాసినప్పుడు ఇంకా బాగా చూసుకున్నాడు. అంటే తనకు వచ్చిందే లేదని ఎప్పుడు తెలుస్తుంది? రాసి ప్రశ్న ఎదురైనప్పుడు, అంటే సమస్య ఎదురైనప్పుడు, ప్రశ్న ఎదురైనప్పుడు రాస్తే అప్పుడు తనకు బాగా ఎంత బాగా వచ్చిందో తను చూసుకుంటాడు. అంటే పరీక్ష ముందే అయింది, ముందే చూశాడు, బాగా తన బుద్ధిని అవగాహన చేసుకున్నాడు. రాసినప్పుడు అయింది, రాసిన తర్వాత మళ్ళీ ఏమైంది? తనకు బాగా వచ్చింది లేదు ఎవరు చెప్పాలి? వచ్చిన వాళ్ళు చెప్పాలి. ఎవరు? ఉపాధ్యాయుడు చెప్పాలి. కానీ ఉపాధ్యాయుడు ఏం చేశారు? నువ్వు నేర్చుకున్నావు, బాగా అవగాహన అయిందని చెప్పి టిక్ కొట్టారు, మార్క్స్ వేశారు. అంటే ఎప్పుడైంది పరీక్ష? చదవక ముందు పరీక్ష అయింది, రాసినప్పుడు పరీక్ష అయింది. మళ్ళీ తర్వాత ఇది నేను అవగాహన చేసుకున్నది, చదువుకున్నది సరైనదా కాదా అని పూర్ణంగా తెలిసినటువంటి ఉపాధ్యాయుడు దాన్ని అతడు పరీక్షించాడు. మళ్ళీ ఎవరిని పరీక్షించాడు? ఇప్పుడు పేపర్ని పరీక్షించాడా, విద్యార్థిని పరీక్షించాడా? విద్యార్థిని పరీక్షించాడు, అంతే కదా. అంటే విద్యార్థి పరీక్షించినప్పుడు విద్యార్థి అనేది పరీక్ష ఉత్తీర్ణుడు అయినాడు, అంతే. ఆ తరగతి దాంతో దాటేసినాడు, అంతేనా? ఇప్పుడు మనం అవి చేస్తున్నాము. ఇక్కడ చేయకుంటే ఏమవుతుంది? ఎక్కడ ఉంటాము? అక్కడే ఉంటాం, అంతే కదా. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే, ఇప్పుడు ఏం చేయాలి? అందరూ పుస్తకం తెచ్చుకోవాలి, పెన్ను పెట్టుకోవాలి, రాసుకోవాలి, చదువుకోవాలి. మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుతారా? ఇప్పుడు స్టడీ అవర్స్ ఎందుకు వచ్చినాయి? ఇంటికి వెళ్ళి చదవరు కాబట్టి స్టడీ అవర్స్ పెట్టారు. మరి స్టడీ అవర్స్ ఇక్కడ పెట్టాలా? స్టడీ అవర్స్ పెట్టాలి కదా. స్టడీ అవర్స్ పెడదాం. దాన్ని ఎట్లా చదవాలి? మరి చదివింది ఎట్లా? ఏకాంతం కూర్చోాలి కదా. అది ఎదురుగా ఉంది మీకు గుహ ధ్యానం, ఏకాంతగాసనాలకు అక్కడ ఎదురుగా ఒక గుహ లెక్క, అది కృష్ణార్జున కింద గది, గుహ మాదిరిగా ఉంటుందన్నమాట. ఏకాంతకు అక్కడ ధ్యానం చేసుకోవచ్చు. ఇట్లా ఏమిటంటే చదవటం ఎట్లా చదువుతున్నామో అట్లా చదివితే ఎప్పుడు వస్తుంది మనకు? ఎట్లా వస్తుంది? అట్లా చదివితే అప్పుడు జ్ఞానం వస్తుంది. లేకుంటే ఏమవుతుంది? పుస్తకాలు పెట్టుకుంటూ వెళ్తుంటాడు పిల్లవాడు, విద్యార్థి క్యారేజీ తీసుకెళ్తుంటాడు, అక్కడ తినేస్తుంటాడు, వస్తుంటాడు, తిరుగుతుంటాడు. ఇప్పుడు తరగతి అవుతుంది అప్పుడు కాడు. అంటే అప్పుడేంటి? అదే దాంతోనే గడిచిపోతుంటారు, అంతే జ్ఞానం ఉంటుంది. జ్ఞానం పెరగదు, నేర్చుకోవడం లేదు, ఏం లేదు. అట్లా ఎట్లయితే ఉంటుందో, అంటే తరగతి చదవటం ఎట్లయితే ఉంటుందో అట్లా చదువుకోవటం అనేది ఇప్పుడు మనం చేయాలి. భగవద్గీత ఇదేంటి? భగవద్గీత బ్రహ్మజ్ఞాన యజ్ఞం.
ఇది ఎట్లా చేయాలి మనము? ఎట్లా చేయాలి అనేది మళ్ళీ ఒకసారి మనం మొదలు పెట్టుకొని ప్రారంభం చేద్దాం. మంత్రంతో చెప్తున్నాం, శ్లోకంతో. అందరూ ఒకసారి చూడండి. చిన్ముద్ర. నిటారుగా ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలి. చేతులు ఇట్లా రావాలి, ఇట్లా ఎదిలించండి. అప్పుడు నేర్వేసి, లేకుంటే ఇట్లా ఆగి వెళ్ళిపోతాయి. రోజు అట్లా కూర్చోండి. ఓంకార ధ్యానం. ఓంకారంతో ఓంకారము ధ్యానము రెండు. తర్వాత రెండు కన్నులను ఏం చేయాలి? ముక్కు కొన ఎందు చూడండి. ఓంకారము ముందు చెప్తాను, తర్వాత మీరు గమనించి తర్వాత మీరు చెప్పాలి. ఒకసారి చూడండి ఓంకారం చెప్పేది. ఓ, నాభి నుండి శబ్దము, కంఠము ఆ, ఊ, ముక్కు నాసికం పలుకుతుంది, మకారం పలుకుతుంది. ఓంకారంలో ఎన్ని మాత్రలు ఉంటాయి? 3 ఉంటాయి. అకారం, ఉకారం, మకారం. అంటే 3 మాత్రలు పలకాలి, అప్పుడు ఓంకారం అవుతుంది. ధ్వని ముందు ప్రారంభంలో ధ్వని తీవ్రత ఎక్కువ ఉంటుంది, పెద్దగా ఉంటుంది. క్రమంగా ఏమవుతుంది? తగ్గుతూ వస్తుంటుంది అనమాట. వచ్చేమవుతుంది? నిశ్శబ్దంలో లీనం కావాలి. అది ఓంకారం పలికే విధానము, ఉచ్చారణ. ఒకసారి చూడండి, తర్వాత రెండోసారి 3 సార్లు చెప్పి మనం ముందుకెళ్దాం. ఓం క్లుప్తంగా ఓం అంటాను, అందరూ ఒకేసారి. ఓం అనేది గుర్తు, సిగ్నల్ అనమాట. మీరు అందరూ ఒకేసారి చెప్పాలని. ఓం, అందరూ ఒకేసారి ఓం. 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 పెదవులు మూయాలి.
శ్రీ గురుదేవాయ నమః. గు శబ్దస్ అంధకార స్యాత్, రు శబ్దస్ తన్నిరోధకః, అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే. గురురిత్యభిధీయతే. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఈరోజు ఈ మంత్రం, ఈ శ్లోకము అర్థం చేసుకుందాం. బ్రహ్మజ్ఞాన యజ్ఞము, భగవద్గీత బ్రహ్మజ్ఞాన యజ్ఞం. మనం మొదటి ప్రారంభం ఎట్లా చేశాము? జ్ఞానము విజ్ఞానము ఎట్లాంటిదో ఏమిటని ప్రారంభంలో, ఈ యజ్ఞం కార్యక్రమం ప్రారంభంలో చెప్పుకున్నాము. ఒక్కసారి క్లుప్తంగా చెప్పుకొని ఇక్కడికి వద్దాం. ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ శ్రేయాన్. అంటే ద్రవ్యమయములైనటువంటి యజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞము శ్రేయస్కరము. ఎందుకు అన్నది వివరంగా ఇదివరకు చెప్పుకున్నాము. ఒకసారి ఎందుకు అంటే, ద్రవ్యం అంటే ఏమిటి? ఏమి ద్రవ్యాలు ఉన్నాయి ఇక్కడ? ద్రవ్యం అంటే పదార్థములు. ఎన్ని పదార్థాలు ఉన్నాయి ఇక్కడ? 2. సరే చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. ఎన్ని పదార్థాలు ఉన్నాయి ఇక్కడ? ఎన్ని యజ్ఞాలైనా ఎన్ని పదార్థాలు ఉన్నాయని అన్ని యజ్ఞాలు చెప్పారు ముందు. జ్ఞానయోగంలో అన్ని యజ్ఞాలు చెప్పేశారు. ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని పదార్థాలు ఉన్నాయి అక్కడ? అన్ని కలిపితే ఎన్ని పదార్థాలు ఉన్నాయి? అందుకే చదువుకోవాలని చెప్పింది మీరు. పుస్తకాలు ఇక్కడ చాలా ఉన్నాయి, గ్రంథాలు, స్వామి వారి పుస్తకాలు రాసింది. పుస్తకాలు చదివితే మీకు అన్నీ తెలుస్తాయి. లేకుంటే వచ్చేసరికి చదువుకొని రావాలన్నమాట. అందు పాఠం అంటే ఎట్లాంటిది? మళ్ళీ ఇప్పుడు చెప్పింది రాయాలి, పరీక్ష రాసి వెళ్ళాలి. మీరు ధ్యానం చేయాలి, పరీక్ష రాసి ప్రసాదం తిన్న తర్వాత లేండి, ముందు కాదు. ప్రసాదం తిని చదువుకొని ధ్యానం చేసుకొని చదివి రాసి పేపర్ ఇచ్చి వెళ్ళాలి. పాస్ మార్క్ మీకు అయినా లేని వాట్సాప్లో పంపిస్తారు. అంతే కదా ఇప్పుడు వివరంగా ఉందేనా? అట్లా చేస్తారంతా, అట్లే చేయాలి. ఇప్పుడు చూడండి, ఎన్ని ద్రవ్యాలు ఉన్నాయి, ఎన్ని పదార్థములు ఉన్నాయి చెప్పనా? 5 పదార్థాలు ఉన్నదండి. ఎన్ని చెప్పినా అంతే. ఎన్ని చెప్పినా దాంట్లోని పంచీకరణం మిళితమై అన్నీ వస్తుంటాయి. ఉన్న పదార్థాలు 5. ఈ పదార్థాలు ఎట్లాంటిది? భౌతికము, భూతము అంటే కలిగింది కాబట్టి పదార్థం అన్నాం. అయితే ఇప్పుడు జ్ఞానం ఎట్లాంటిది? అది కలిగిందా ఉన్నదా? జ్ఞానం ఉన్నది, కలిగింది భూతం, అంతే కదా. ఇప్పుడు ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ కంటే ముందు ఎవరు ఉండాలి? ఫ్యాన్ యొక్క విజ్ఞానం అది ఉంటే కదా ఫ్యాన్ పుట్టేది. అది లేకుంటే ఉందా? లేదు. అట్లా ఏమిటంటే ఉండటం ఉండాలి. ఏముండాలి? జ్ఞానం ఉండాలి కదా. జ్ఞానం అంటే ఏంటి అర్థము? దేని గురించి అని అర్థం కదా. మరి జ్ఞానం ఉండాలంటే దేని గురించే ఉండాలి? అది
అదే అక్కడ మళ్ళీ చిక్కులో పడతారు. మళ్ళీ భూతానికి వస్తే మళ్ళీ ముందుకు వెనక్కి వస్తున్నట్టు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు జ్ఞానము పదార్థములు 5 అన్నాము, కలిగింది భూతం అన్నాము, ఉన్నది జ్ఞానం అన్నాము. జ్ఞానము దేని గురించి ఉన్నది జ్ఞానం అవుతుంది? ఏదో ఒకటి ఉండాలి కదా. ఆ ఉన్నది ఏది? ఆ ఉన్నదే ఉన్నది. ఉన్నదానికి ఇంకా వేరే లేదు. ఉన్నదే ఉనికి, ఉండటం. అంటే ఇప్పుడు ఉన్నదాని గురించి జ్ఞానం. ఉన్నది ఉంటే జ్ఞానం అవసరం ఉందా? ఎప్పుడు అవసరం వస్తుంది ఉన్నదాని గురించి జ్ఞానం కావాలంటే? ఎప్పుడు అవసరం వస్తుంది? ఉన్నది ఉంటే ఇప్పుడు మనమంతా ఉన్నామా లేమా? చెప్పండి, ఎట్లా ఉన్నాము? ఎట్లా ఉన్నా చెప్పండి. ఉన్నామంటే ఎట్లా ఉన్నావు? అది ఆమె చెప్తుంది భౌతికంగా. ఎందుకు అట్లా అర్థమవుతుంది కాబట్టి. దానికే ఇప్పుడు ద్రవ్యమ్యాది యజ్ఞాత్ అని చెప్తారంటే నీ ఉనికి భౌతికంతో లేదు. భౌతికంతో ఉంది కాబట్టి భౌతిక పదార్థాలన్నింటినీ భౌతిక శాస్త్రం అయిపోయింది, భూతాల శాస్త్రం. భౌతిక శాస్త్రం ఏంటి? అది వాస్తవం ఏంటి? భూతాల శాస్త్రం అన్నమాట. భూతాలంటే భూతాలు, ఇవన్నీ ఏంటి? భూతాలు అన్నమాట. ఇప్పుడు ఇదివరకు ఉన్న ఈ భూతాలన్నీ లేవు కదా. అందుకే ఇప్పుడు ఇదివరకు శాస్త్రంలో ఒక మాట చెప్పేవారు, శబ్దజాల మహారణ్యం చిత్తభ్రమణ కారణం అని చెప్పి. ఇప్పుడేం చెప్పుకోవాలి? వస్తుజాల మహారణ్యం చిత్తభ్రమణ కారణం. అంటే ఈ ప్రపంచం అంతా ఏమైపోయింది? భూతాల్లో భూతం ఏమైపోయింది? భూతాలు చూస్తే భయం వస్తుందా లేదా? భయపడతామా? దయ్యాలు, భూతాలు అవి ఇవన్నీ, ఈ వస్తువులన్నీ ఏంటి? భూతాలు అన్నమాట. అంటే భూతాల శాస్త్రం అయిపోయింది అది. సరే, మనము ఇక్కడికి వద్దాం. అంటే ఇప్పుడు ఉన్నది ఏది? ఉన్నదే ఉన్నది, ఉనికి. ఉనికిని గురించి చెప్పేది ఉనికి జ్ఞానమే, ఇంకా చెప్పేది కాదు. ఉనికి గురించి ఏదైతే ఉంటుందో అది జ్ఞానం. ఈ జ్ఞానం ఉన్నది కానీ జ్ఞానం కానీ అది భూతమా కాదా? ఇప్పుడు పంచమహాభూతం, మళ్ళీ భూతానికి ఇక్కడికి వచ్చారు. కాబట్టి పంచమహాభూతంలో భూతము ఏమి చెప్పబడింది? భూతము పంచమహాభూతం యొక్క అర్థం ఏంటంటే ఉన్నది ఉన్నదాని గురించి చెప్పేదే జ్ఞానము. అదే భూతముగా వచ్చినది పంచమహాభూతములు. ఇది అక్కడ అన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ జ్ఞానం అనేది ఎందుకు ద్రవ్యము కంటే శ్రేయస్కరము అంటే, మనము ఎవరనుకుంటున్నాము? ఇందాక మీరు చెప్పారు కదా, ఇది భౌతికంతో ఉన్నానంటున్నాము. ఇది ఎంతవరకు ఉంటాం? భౌతికంతో ఉన్నామే అనుకున్నాం అనుకోండి, ఎంతవరకు ఉంటాం? ఆయుష్ ఉన్నంత వరకు. ఎవరికి ఆయుష్? దేహం ఆయుష్ ఉన్నంత వరకు ఉంటాం. తర్వాత ఉన్నామా? ఆత్మ అనేది ఉంటుందని భౌతికంగా ఉన్న అంతవరకు బాగానే ఉంది, తెలుస్తుంది. ఇప్పుడు అన్నారు కదా, ఇప్పుడు ఆత్మ అనేది ఉంటుంది, భౌతికంగా ఉండమని. భౌతికంగా ఉండమంటే ఎవరు ఉండరు? దేహము ఉండదు. అభౌతికంగా ఎవరో ఒకరు, ఆత్మనో ఎవరెవరు ఉన్నారు అనేది అర్థమైంది కదా. ఇప్పుడు దాని గురించి చెప్పేదే జ్ఞానం. జ్ఞానం ఏంటంటే ఏదైతే భౌతికం కాకుండా అభౌతికంగా ఉన్నదో, జ్ఞానమునకు పదార్థానికి వ్యత్యాసం ఏంటంటే, జ్ఞానం ఏంటి? దేని గురించి చెప్తుంది? ఉన్నదాని గురించి చెప్తుంది. ఉండటం ఎట్లాంటిది? ఉండటము భౌతికమా అభౌతికమా? అభౌతికం, అంతే కదా. అభౌతికమైనప్పుడు అందువల్ల ఏం చెప్తున్నారు? ఇప్పుడు అభౌతికమైన జ్ఞానాన్ని ఎట్లా తెలుసుకోవాలి? ఇప్పుడు అభౌతికంగా తెలుసుకోవడం గొప్ప విషయమా? ఇప్పుడు పదార్థంతో ఉన్నాను కాబట్టి పదార్థాలను తెలుసుకోవడం గొప్ప విషయమా? ఎందుకు ద్రవ్యమయంతో ఈ జ్ఞానము గొప్పదంటే, చేసే యజ్ఞాలు కానీ అన్నీ, ఏది చేసినా, ప్రాణాయామం చేసినా, అన్నం తిన్నా, అన్నం కూడా యజ్ఞమే. ఏం చేసినా అన్ని పదార్థాలన్నీ అన్ని పంచమహాభూతములే.
ఇవి ఉన్నప్పటికీ కూడా మనకి ఎట్లాంటి ఇవి దేహ సంబంధం అంటే భౌతిక పదార్థంతో సంబంధంగా ఉన్నాయి కాబట్టి ఇవి ఏమవుతాయి, తన స్వరూపాన్ని పూర్తిగా డైరెక్ట్గా అందించలేవు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానా, ఎక్కడ మాట్లాడుతున్నాను? ఈ మాట ఏది భూతమా అభౌతికమా? భౌతికమే మాట. మీలోకి ఎట్లా వెళుతుంది? ఎక్కడి నుంచి వెళ్తుంది? చెవిలో నుంచి వెళ్తుంది. వెళ్ళి లోపల ఏమవుతుంది? అది అట్లాగే ఉంటుంది, భౌతికంగానే ఉంటుందా? కన్వర్షన్ అంటే అభౌతికంగా మారుతున్నది. మారుతుందా లేదా? అంటే మనం వినే మాట ఏమవుతుంది? భౌతికంగా మాట లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే దేహం ఎటువంటి డిజైన్ చేయబడింది? మన రూపంలోకి వచ్చేటట్టుగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ప్రతి మాట ట్రాన్స్ఫార్మ్ చేయబడుతున్నది అనమాట. మార్పు చెందిస్తున్నది. ఎట్లాంటిది? ఫిజికల్ ప్లేన్, నాన్ ఫిజికల్ ప్లేన్. అంటే భౌతికము, అభౌతికము. అంటే మన ఎందుకు నేను అన్నటువంటి యొక్క ఉనికి, ఉన్నాను అంటే ఉనికి మనకు అభౌతికంగా ఉంది కాబట్టి, అంటే భౌతికం కాదు కాబట్టి దానికి ఏం చెప్తున్నారు? ఈ జ్ఞానము అన్నది కూడా అభౌతికమే. జ్ఞానం ఇప్పుడు మీరు వింటున్నాం కదా. ఇప్పుడు ఎక్కడ ఆలోచన చేసుకుని అర్థం చేసుకుంటున్నాము, భావిస్తున్నాము, అనుకుంటున్నాము, ఏదో లోపల ఒక ఆలోచన మెదులుతున్నది ఇది వినటం ద్వారా ముందుగాని. కానీ ఏదైనా సరే అక్కడ ఏమవుతుంది అంటే తెలుసుకోవాల్సింది, జ్ఞానము అన్నది భావము కానీ, ఆలోచన కానీ, ఇది కానీ, ఇది ఎట్లాంటివి ఏ స్థాయిలో ఉంది? మనకు ఏ స్థాయిలో ఉంది? అభౌతికం. అభౌతికం అంటే ఆకాశం అవతల, అంతే కదా. బల్లం ముట్టుకున్నాము, నీళ్లు ముట్టుకొనిస్తాయా? తాకనిస్తాయి. అగ్ని దూరం అంటుంది. వాయువు ఎక్కడుందో తెలియదు, వస్తున్నది పోతున్నట్టు అనిపిస్తుంటుంది, తెలియదు. ఆకాశం ఉన్నదో లేనట్టు తెలియదు, చేస్తుంటాం కానీ ఎట్లాంటిదంటే తెలియదు. ఇప్పుడు ఆకాశమే తెలియకుండా ఇంకా ఇప్పుడు ఆకాశం అవతల ఉన్నది ఎవరు? అది అభౌతికం. అభౌతికం అంటే క్రమం అన్నమాట. ఎట్లా సూక్ష్మం అయిపోతున్నదని ఒక క్రమంలో చూపించుకోవాలంటే ఇట్లా. కాబట్టి ఇక్కడ ఏమిటంటే మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ చెప్పే అంశం ఏంటంటే జ్ఞానము అన్నది ఎట్లాంటిది? ఇది ఉనికి, ఉన్నాను అన్నటువంటిది, నేను ఉన్నాను అన్నది ఎట్లాంటిది? పంచమహాభూతములలో అతీతమైనది. కాబట్టి అతీతమైనటువంటి నేను ఉన్నాను ఎట్లా తెలుసుకోవాలి? అదే ప్లేన్లో తెలుసుకోవాలి, అభౌతికంగా తెలుసుకోవాలి. అందుకు ఇక్కడ శ్రేయస్కరం అన్నమాట. అర్థమవుతుంది కదా. ఇప్పుడు దేహం అంతా ఏం చేస్తుంది? ఏ పదార్థం నుంచి ఏం చేస్తుంది? కన్వర్ట్ చేసేస్తుంది. మాట విన్నా, ఒక పని చేసినా ఏమవుతుంది? అది పని ఏమవుతుంది? పని చేసింది లోపల ఎట్లా మారిపోతుంది? మనకు అభౌతికం. తిన్నాం అనుకోండి, తినటం అంటే ఎట్లా మారుతుంది? అది దేహం ప్రక్రియ చేసుకుంటూ పోతున్నది, ఒక్కొక్క ప్రక్రియ దాన్ని తెలివిగా మారుతుంది. మన తిన్నాన్నము తెలివిగా మారుతున్నదా? ఇట్లా ఏమిటండి, ఎట్లా మారుతుంది చెప్తారా? ఎట్లా మారుతుంది? ఇప్పుడు మనం బండిలో పెట్రోల్ పోసాం అనుకోండి, పెట్రోల్ పోస్తే ఇప్పుడు బండి నడిపినాం, అక్కడి నుంచి వచ్చినాం, జమనోడి నుండి ఇక్కడికి వచ్చాం అనుకోండి. ఇప్పుడు పెట్రోల్ ఏమైంది? ప్రయాణం అయింది. ప్రయాణం అంటే ఏమిటి? ప్రయాణం భౌతికమా అభౌతికమా? భౌతికంగా ప్రయాణం అయింది అంటాం. భౌతికంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి బండి ఖర్చు అయిపోయింది. ప్రయాణము పెట్రోల్తో పోలిస్తే పెట్రోల్ ప్రయాణం ఒకటిగా ఉందా? వేరు రూపం అయిపోయింది కదా. అట్లా ఏమవుతుందంటే రూపం వేరు అన్నమాట. ఇక్కడ రూపం ఏంటి? ఇక్కడ వేరు. ఇట్లా ఏమిటంటే మనకు ప్రయాణం అన్నటువంటిది భౌతికము అభౌతికం అన్నది మనకు మారటంలో ఏమవుతుంది? భౌతికము అభౌతికంగా లోపలికి వెళ్ళేసరికి కన్వర్ట్ అయిపోతున్నది. అయిపోయే ప్రాసెస్ మెదడు పాత్ర అన్నమాట. ఆ పాత్ర ఏం చేస్తుంది? మెదడు చేస్తుంటుంది కాబట్టి ఇది చేస్తున్నది. ఇప్పుడు దీంట్లో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ జ్ఞానం అనేది
ఎట్లా తెలుసుకోవాలని మనం కొన్ని కొన్ని ఆ ప్రశ్నలు వేసుకుంటూ మయ్యాసక్తి మనాహ ఒక శ్లోకం చెప్పాం. తర్వాత జ్ఞానం తేహం స విజ్ఞానం అని చెప్పి రెండోది అయింది. మూడవది యజ్ఞాత్వ నా పునర్మోహం అని చెప్పి ఇది చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమిటంటే ఇదంతా చెప్పుకుంటూ వచ్చారు కదా, ఈ జ్ఞానాన్ని ఎక్కడ తెలుసుకోవాలి? ఇప్పుడు భగవద్గీత అయితే చెప్పేశారు. ఎవరు చెప్పారు? ఆయన చెప్పేశారు, అయిపోయింది. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏం చెప్పి మై ఆసక్తి మనాహ అన్నారు. సరే, నేను ఎందు ఆసక్తి కావాలన్నారు, బాగుంది. జ్ఞానం తేహం నీకు చెప్తా అన్నారు. ఎదురు అర్జున్ చెప్పింది మనంతా అర్జునులుగా మనకు చెప్పేశారు, అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఇది ఇంత బోధ చెప్పినప్పటికి కూడా మనకు అందుతున్నదా భగవద్గీత? కాబట్టి ఇట్లా అంటామని చెప్పి మళ్ళీ ఏం చేశారు, తద్విధి ప్రణిపాదిన అని చెప్పారు. అంటే ఇప్పుడేంటి, మీరు ఇట్లా అంటారని భగవద్గీత నేను చెప్పినా మీకు బుర్రకెక్కాలి కదా. అది బుర్రకెక్కాలంటే ఎట్లా చెప్పాలి? అది ఒక చోట ఒకసారి అన్నం తింటేనే తిన్న వెంటనే ఖర్చు అయిపోతుంది. ఇక జ్ఞానము కాబట్టి మీకు ఇది జీర్ణం అయిపోయి మీ స్వరూపం కావాలి. కాబట్టి ఇదేంటి, ఇది ఎట్లా జరగాలి? తరగతిగా చదువు రావాలన్నమాట. క్రమక్రమంగా అభ్యాసం కావాలి. అట్లా రావాలంటే ఎవరు కావాలి మీకు? గురువు కావాలి. అందుకే గు అంటే అంధకారము, రు అంటే అంధకారాన్ని పోగొట్టేది ఏది? వెలుగు. ఇప్పుడు వెలుగులో ఉన్నాం, మనం చీకట్లో ఉన్నామా? అంధకారం ఉన్నాం. అదే చెప్తున్నాడు. ఇప్పుడు ఈ భౌతికంగా రోజు మనకు సూర్యుడు చెప్తున్నాడు, నేను వస్తే నేనే ఉంటాను, ఇంకా చీకటి ఉండదు. అదే గురువు చెప్పేది కూడా అదే. గురువు ఉంటే అర్థం ఏంటి? రు ఉంటే గు ఉండదు. అంటే ఇప్పుడు ఈ యొక్క స్వరూపం, గురు స్వరూపం ఏం చెప్తుంది మనకు? అక్కడ గు ఉంటుందా? గు అంటే అంధకారం, రు అంటే నిరోధం. అంటే అంధకారం నిరోధించేది ఎవరు? వెలుగు. అంటే వెలుగు జ్ఞానం వచ్చిందంటే అక్కడ ఏముంటుంది? రాలేదంటే అర్థం ఏంటి? ఇక్కడ చీకటి ఉందంటే ఏంటి? గురువు లేడని అర్థం. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి? గురువు కావాలి. అది చూపిస్తున్నారు అన్నమాట. మొత్తం తీసుకొచ్చి ఏం చేశారు, ఇక్కడ చూపించారు. అయితే ఎట్లా ఆ జ్ఞానాన్ని, ఆ బ్రహ్మ జ్ఞానాన్ని కానీ ఆ జ్ఞానాన్ని, ఏ జ్ఞానము ఇప్పుడు మనకైతే అభౌతికంగా ఉన్నదో ఈ జ్ఞానాన్ని, ఇప్పుడు ఎందుకు నేను ఉన్నాను, ఉనికి స్వరూపం అంతా కూడా అభౌతికంగా ఉంది కాబట్టి ఈ జ్ఞానాన్ని ఏం చేయాలి? ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా విద్ధి. అంటే దీనికి 3 లక్షణాలు చెప్పారు. ఎవరికి 3 లక్షణాలు? విద్యార్థికి. ఇప్పుడు 3 లక్షణాలు ఎవరు చెప్పారు? ప్రణిపాతం, పరిప్రశ్న, సేవ. ఈ 3. తత్వదర్శిన జ్ఞానిన, తత్వదర్శనులైనటువంటి జ్ఞానులు నీకు జ్ఞానం, ఆ జ్ఞానమును ఉపదేశిస్తారు. అయితే ఇప్పుడు మనం పోయినసారి చెప్పినటువంటి యొక్క తరగతిలో ఏం చెప్పాము? యజ్ఞాత్వ నా పునర్మోహం ఏవం యాస్యసి పాండవ అని చెప్పి ఇందాక చెప్పున్నాదా. ఇప్పుడు మోహము, ఇప్పుడు ఇందాక చెప్పాము మనము, వస్తుజాలం మహారణ్యం అయిపోయింది. అడుగు పెట్టామంటే మహారణ్యంలో అడుగుపెట్టినట్టే. ఏ వస్తువులు ఎరుకుంటా మనకు అర్థం కాదు. ఎవరు ఏ వస్తువులు ఎరుకుంటే అర్థం కాదు. కాబట్టి చిత్త భ్రమణం కారణం అవుతుంది. చిత్తము భ్రమించడానికి కారణం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈ భ్రమ ఎందుకు కలుగుతున్నది అంటే బయట దాని వల్ల కలుగుతుందా, లోపల దాని వల్ల కలుగుతుందా? బయట వస్తువు. ఇప్పుడు వస్తువుకు వద్దాం. మళ్ళీ భూతం అంటే మనం ఎక్కడికి వెళ్ళి భూతం అన్నా ఏం కాదు. ఇప్పుడు ఆ వస్తువు భూతం ఏదైతే మనం పదార్థాలు చూస్తున్నామో, వస్తుజాలము, వస్తువు వల్ల మనకు కలుగుతున్నదా, మన వల్ల
మోహం కలుగుతుందా? చిత్త భ్రమణము దేనివల్ల కలుగుతుంది? ఇప్పుడు వస్తువు ఎట్లయినా ఉండనివ్వండి, వస్తువు వల్ల కలుగుతుందా, తన వల్ల కలుగుతుందా? క్లారిటీ చెప్పండి స్పష్టంగా. వస్తువు వలన మనకు కలుగుతుందా? మనలో అజ్ఞానం వలన కలుగుతుంది అంటున్నారు. అంటే అజ్ఞానం అంటే ఏంటి? ఆ వస్తువు గురించి తెలియనందువలన మనకు కలుగుతుంది ఒకటి, వస్తువు నుంచి ఊహించడం కలుగుతుంది ఇంకొకటి. వస్తువు చూస్తున్నా ఏమవుతుంది? ఆ వస్తువు చూడంగానే ఏమవుతుంది? ఇక్కడ ఎంతో కొంత దానికి అజ్ఞానమో ఊహనో ఏదో ఒకటి ఉంటుంది. అది ఏమవుతుంది? వస్తువు చూడంగానే ఇక్కడ పెరిగిపోతుంది, తగ్గుతుందా? ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు చీరలన్నీ ఉన్నాయనుకున్నాను, స్త్రీల విషయం చెప్పుకుంటే స్త్రీలు ఏదో జ్యువెలర్స్ చూస్తే ఎట్లా ఉంటాయి? అడిగి పోగానే దేనికి తగులుకుంటామో మనకే తెలియదు అడిగి పోయేంత వరకు. అంటే అక్కడ పోయేసరికి ఏమవుతుంది? మనలో ఉన్నటువంటిది పెరిగిపోతున్నది. అంటే ఎందుకు పెరుగుతున్నది? ప్రేరేపణ అవుతుంది. అందుకే నియమాలు ఇవన్నీ ఎందుకు చెప్పారు? అది చూడవద్దు. చూస్తే ఏమవుతుంది? చూస్తే నీలో ఉన్నటువంటి ఎలిమెంట్ ఏమవుతుంది? దానికి సంబంధించింది పెరిగి కూర్చుంది. ఇంత భూతం ఉన్నది ఇంత పెద్ద భూతం అయిపోతుంది. అప్పుడు దాన్ని చల్లార్చాలంటే ఉన్న జ్ఞానం సరిపోదు, అది ఊరేసేస్తుంది. ఏదైనా అంతే, పదార్థం వస్తు రూపంలో. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి ఇప్పుడు మనకు? నిజ జ్ఞానం అంటే ఉన్న జ్ఞానం కావాలి. ఉన్న జ్ఞానము, లేని జ్ఞానము, ఊహా జ్ఞానం. ఉన్న జ్ఞానం ఏంటి? ఉన్నదాని గురించి జ్ఞానం కావాలి. ఉన్నది ఏం చెప్తున్నాము? ఏదో నేను ఉన్నాను, ఎట్లా ఉన్నాను? అభౌతికంగా ఉన్నాను అనే ఒక జ్ఞానం మనకు తెలుస్తుంది. కాబట్టి ఇది ఏంటో తెలియటం లేదు, పూర్వపరాలు కూడా తెలియటం లేదు. వీటి సంపూర్ణంగా తెలిసినటువంటి యొక్క ఎవరు? తత్వదర్శన. అంటే తత్వదర్శన అన్నటువంటి పదం ఎందుకు చెప్పారంటే, ఈ తత్వదర్శన అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ భౌతికం మనకు కనిపిస్తున్నది, అభౌతికం కనబడటం లేదు, అందువల్ల తత్ అని చెప్పారు. తత్ అని ఏం చెప్పారు? ఇది బోధవాక్యం ఉంటుందండి. బోధవాక్యం అనేది ఎట్లా ఉంటుందంటే, అన్ని బోధలు గురువులంతా తత్ 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 అంటారు. తత్ అంటే నీకు అర్థం కాలేదు కాబట్టి తత్ అని చెప్తున్నారు. అర్థమైన తర్వాత అది అర్థమైతే అది ఏది ఉనికి, ఉండటము అని చెప్పారనుకోండి. ఇప్పుడు నీవెవరు? త్వం. నీవెవరు? నీవు వేరుగా ఉన్నావు కాబట్టి అది వేరే ఉంది, నీవు వేరే ఉన్నావు. కాబట్టి ఇప్పుడేం కావాలి? నీవుగా ఉండాలా, అదికి అయిపోవాలా? తత్వం అంటే అదే అయిన స్థితి. అదే అయినటువంటిది దర్శనం. అంటే అర్థం ఏంటి? ఇక్కడ అర్థం ఏంటంటే అదే అయి ఉండటం, అది తత్వదర్శన. తత్వదర్శన అంటే ఏది మన స్వరూపమై ఉందో, నిజ స్వరూపం ఉన్నదో అది ఇదివరకే అయినటువంటి యొక్క స్వరూపం గురు స్వరూపం అన్నమాట. అంటే అర్థం ఏంటి? తత్ అనేది ఒకటి ఉన్నది, అది ఎవరు? త్వం అన్నది ఇంకొకటి ఉంది. అంటే ఇప్పుడు ఎట్లాంటి ఇందా చెప్పినది, ఉపాధ్యాయుడు విద్యార్థి అని చెప్పినప్పుడు ఒక తత్ అనేది ఉపాధ్యాయుడు అయితే, త్వం అనేది విద్యార్థి అయితే, ఎప్పుడైతాడు విద్యార్థి? ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడి జ్ఞానం అంతా విద్యార్థికి వస్తే అప్పుడు ఏమవుతాడు? ఉపాధ్యాయుడు అవుతాడు. అంతే కదా? అంటే ఈ రెండిటి స్థితిని ఏం చెప్తున్నాడు? దర్శన అంటే అదే అయినట్టు. రెండిటి స్థితి ఎవరికి తెలుస్తుంది? గురువు తెలుస్తుంది. రెండు అయింది ఎవరు? విద్యార్థి ఉన్నారు, విద్యార్థి ఏమైనారు? ఉపాధ్యాయుడు ఉన్నారు. విద్యార్థి దశ నుండి ఉపాధ్యాయుడు రెండింటి దర్శనం చేసి రెండింటి అయిన స్వరూపంగా తను ఉన్నాడు. ఎవరు? గురువు. కాబట్టి అక్కడ ఏమిటి మనం తెలుసుకోవాల్సిందంటే, ఈ జ్ఞానాన్ని ఎందుకు గురువుల దగ్గర తెలుసుకోవాలన్నారు అని చెప్పారంటే, ఎందుకు చెప్పారంటే నీకు అర్థం కావాలంటే అట్లాగే చేయాలి. ఎందుకు? ఆ స్థితిగతులన్నిటి కూడా దాటినటువంటి వారు గురువు ఎట్లాంటి వారు? ఈ స్థితిగతులన్నీ కూడా దాటి తత్వదర్శన అంటే ఏది ఉన్నదో, ఉనికి ఉన్నదో ఆ ఉనికి స్వరూపమై ఉన్నారు. కాబట్టి వారు చెప్పింది ఏమవుతుంది? అప్పుడు జ్ఞానిన అంటే జ్ఞానం అవుతుంది.
ఈ జ్ఞానం ఎక్కడ తెలుసుకోవాలి? తత్వదర్శనాన్ని. అంటే ఏమై ఉన్నారు వాళ్ళు? మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే తత్వదర్శనం అనేది ఇది అర్థం. దాంట్లో ఇంకా సూక్ష్మంగా చెప్పుకోవాలనుకోండి, తత్ ఎవరు? ఉన్నది. ఉన్నది ఎవరు? ఇప్పుడు ఉన్నాను స్వరూపం. నేను ఉన్నాను తత్ అనుకోండి. త్వం ఎవరు నిజంగా? తత్ నేను ఉన్నాను. త్వం ఏమైపోయింది? ఇప్పుడు త్వం ఏమైంది? నేను ఉన్నాను. రెండు ఏమైపోయినాయి? నేను తత్తు ప్లస్ త్వము ఏమైపోయింది? ఈజ్ ఈక్వల్ టు అహమస్మి, నేను ఉన్నాను. అంతే కదా. తత్ ఎవరు వాస్తవంలో? తత్ అనేది బోధవాక్యం. తత్తులో వేసి పప్పులో కాలేశారనుకోండి, అక్కడే ఉంటారు, తత్తులోనే ఉంటారు. ఇప్పుడు తత్ అని చెప్తే తత్ అనేది పదం ఏం చెప్తుంది? ఇంకోటి ఇంకోటి చూపిస్తే అక్కడే ఉన్నాను అనుకోండి, ఇంకోటి ఏదో ఉందంటే ఇంకో దాంట్లోనే ఉంటారు మీరు. అది ఎక్కడికి రావాలంటున్నారు? తత్ అనేది ఎవరు? అహమస్మి, నేను ఉన్నాను. త్వం అనేది ఎవరు? త్వము కూడా నేను ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఉన్నాను ప్లస్ నేను ఉన్నాను ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? నేను ఉన్నానే అవుతుంది. అంతే కదా. అది తత్వదర్శన అంటే. గురుదేవుల యొక్క అంతరంగం ఏంటి? ఇప్పుడు అక్కడ తత్తు లేదు, త్వము లేదు, రెండు లేవు. ఏమున్నారు? ఒకటే ఉన్నది. ఏమున్నది? అది తత్వదర్శన. ఆ తత్వదర్శన ఏంటది? ఆ దర్శన స్వరూపం ఏంటంటే అహమస్మి, నేను ఉన్నాను. అర్థమైందా? ఇది అక్కడ. కాబట్టి ఈ నేను ఉన్నాను అహమస్మి స్వరూపంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఇప్పుడు చెప్పేది ఎవరు? ఇప్పుడు బోధ చేసేది ఎవరు? ఈ భగవద్గీత బోధ చేసేది ఎవరు? బోధ చేస్తున్నది ఎవరు? పరమాత్మ చేస్తున్నాడు. పరమాత్మ ఎవరు? నేను ఉన్నాను అహమస్మి. అంతా భగవద్గీత అంతా ఏముంటుంది? నేను 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 అని చెప్తుంటారు. మాం నేను, అహం అని. అంటే భగవద్గీత అంతా ఏముంటుంది? నేను గురించే ఉంటుంది. మయి ఆసక్త మనాహ జ్ఞానం తేహం ద్రక్ష్యసి ఆత్మని అతహ మయి. చివరికి వచ్చేసరికి ఎక్కడ ఆగుతున్నారు? నేను ఆగుతున్నారు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే ఇందులో కూడా మళ్ళీ రెండు అంశాలు. ఇప్పుడు అహమస్మి, నేను ఉన్నాను అని చెప్పి అనుకోండి. నేను ఉన్నాను అన్నది ఏంటి? నేను ఉన్నాను ఏంటి? అహమస్మి, నేను ఉన్నాను. అహమస్మి సంస్కృతం, నేను ఉన్నాను తెలుగు అనుకో. నేను ఉన్నానని చెప్పిన, అహమస్మి అని చెప్పిన, ఏమిటి అహమస్మి అనేది? ఏమిటి? ఉనికి. ఉన్నాను, ఇంకా ఉనికి కాదు. ఉనికి ఉండటమే నేనున్నాను, ఉనికి. సరే, అయితే ఏంటది? ఇది అహమస్మి అనేది ఏంటి? నేను ఉన్నాను వాచకం. అహమస్మి అనేది వాచకం. వాచకము అంటే వాచకం అంటే పదములు. వాచకం ఏం చెప్తుంది? దేని గురించి చెప్తుంది? వాచ్యం. వాచ్యం మరి ఎట్లాంటిది? వాచ్యం ఏది? దాన్ని స్మృతి అంటారు. అంటే ఈ నేను ఉన్నాను అన్నట్టు వాచకం అయితే, వాచ్యం ఎవరున్నారు ఇక్కడ? వాచ్యము స్మృతి వెనక ఉంటుంది. అంటే భావం, దాని యొక్క భావము, దర్శనము, అనుభవము, అనుభూతి, ఇవన్నీ దాంట్లో ఉంటాయి. అది ఎవరు? అందుకే దాన్ని ఎట్లా తీసుకోవాలని అంటే, ఈ అహమస్మి, నేను ఉన్నాను లక్షణములు ఉంటాయి. ఆ లక్షణములే మనకు సత్, చైతన్య, ప్రకాశ, జ్ఞాన, ఆనందం. సత్ అంటే ఉనికి. సత్ చెప్పండి ఒకసారి. సత్, చైతన్య, ప్రకాశ, జ్ఞానం, ఆనందము. అంటే సత్ అంటే ఉనికి. చైతన్యం అంటే ఉనికిని ప్రవహించేది, ఉనికి ప్రవాహం. చైతన్యం అంటే ఉనికి చైతన్యం అన్నమాట. అంటే ఉన్నాను యొక్క చైతన్యం. తర్వాత వెలుగు, ప్రకాశం అంటే తెలియటం, తెలుసుకోవటం, ఉనికి యొక్క వెలుగు. తర్వాత జ్ఞానం అంటే ఎరుక, ఆనందం, సంతోషం, సంతృప్తి. ఇవి ఈ పంచ లక్షణములు ఎవరి లక్షణాలు? అవి నేను ఉన్నాను లక్షణాలు. ఇప్పుడు అహమస్మి, నేను ఉన్నాను చెప్తే నేను ఉన్నాను ఏంటది? వాచ్యం ఏంటి అంటే ఈ లక్షణాల యొక్క స్మృతి ఏదైతే ఉంటుందో అది అహమస్మి అంటే. కాబట్టి దర్శన అనేది ఈ అనుభవాలు, ఈ ఐదింటి యొక్క
అనుభూతి అనుభవం అనేది అక్కడ చెప్పినప్పుడు గురువు యొక్క స్వరూపంలో అవి ఉంటాయి. అర్థమైందా? వాచ్యం అనుభూతి. మనకేం కావాలి? అందరికీ ఏం కావాలి? సంతోషం, ఆనందం కావాలి. ఆనందం పొందాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను ఉన్నాను జపం చేయాలి. ఎక్కడున్నాయి నేను ఉన్నాను జపం చేస్తే ఏమవుతుంది? మనసులోకి నేనున్నాను వస్తాను. లేకుంటే ఎవరు వస్తారు? అవన్నీ బయలుదేరుతాయి. లోపల ఉన్న చిత్తవృత్తులన్నీ బయలుదేరుతాయి. నేనున్నాను వేస్తాయి. ఏం చేస్తాయి? ఉనికి ఇవ్వలేక వాటికే లేదు ఉనికి, నేనే మీకు ఎట్లా ఇస్తా అని చెప్పి నేను ఇవ్వలేను అని చెప్పి మళ్ళీ పోయి పడుకుంటాయి అవి ఎవరికి అక్కడ చిత్తంలో. వాటి గురించి కూడా చెప్దాం. సరే, ఇప్పుడు అర్థమైంది కదా. తత్వదర్శన అంటే నేను ఉన్నాను యొక్క స్వరూపమై ఉన్నటువంటి యొక్క సంపూర్ణ స్వరూపమైనటువంటి స్వరూపము ఇదన్నమాట. అంటే వాచ్య స్వరూపం. అక్కడి నుంచి ఏమొస్తుంది? ప్రసారము, వెలుగు వస్తుంది. ఏం వెలుగు వస్తుంది? జ్ఞానం. జ్ఞానిన అంటే 2 పదాలు చెప్పారు. ఎందుకు? ఇప్పుడు జ్ఞానంతో పోలుస్తున్నాం కాబట్టి జ్ఞానము ఎటువంటి జ్ఞానము? అంతరంగం. గురువుదేవుల యొక్క అంతరంగం ఏంటి? అహమస్మి, నేను ఉన్నాను. వాచ్యం ఏంటి? అందులో సత్ చైతన్య ప్రకాశ జ్ఞానానందం యొక్క స్మృతి, సచ్చిదానంద స్మృతి. ఈ స్మృతి వాచకము అహమస్మి. కాబట్టి అట్లాంటి ఏమొస్తుంది బయటికి? జ్ఞానం ఏమొస్తుంది? అటువంటి నుంచి వచ్చేటువంటి జ్ఞానము జ్ఞానిన. వారు ఎవరికి చెప్తారు? ఎవరు చెప్తారు? ఎవరు కోరుకుంటే వాళ్ళకి చెప్తారు. కావాలనేసి ఇప్పుడు మీరంతా కావాలనిచ్చారు, మీకు చెప్తారు. తే అంటే అక్కడ నీకు ఏకవచనం, అక్కడ అర్జునుడు ఉన్నాడు ఒకరికి చెప్పారు. నీకు ఇట్లా జ్ఞానాన్ని ఏం చెప్తారు? తత్వదర్శన జ్ఞానిన. తత్వదర్శన అంటే జ్ఞానులు. అక్కడ జ్ఞానులు అనేది జ్ఞానం అంటే అదే స్వరూపం ఏంటంటే ఆ ఎరుకలో ఉన్న స్వరూపం అహమస్మి అని జ్ఞానిన అని చెప్పడంలో తత్వదర్శన అంటే అహమస్మి స్వరూపమైన వాళ్ళు. తర్వాత జ్ఞానిన అదే అదే జ్ఞానము కలవారు. అప్పుడు నుంచి ఏమవుతుంది? వారి నుండి ఏమొస్తుంది? అదే జ్ఞానము ఎవరికి? నీకు ఉపదేశిస్తారు. ఈక్షంతి ఉపదేశంతి అంటే నీవు దర్శనం చేసే విధంగా మళ్ళీ ఆ జ్ఞానాన్ని, అదే రూపాన్ని, అదే స్థితిని, అదే సిద్ధి స్థితిని పొందేటట్టుగా అహమస్మి స్వరూపం అయ్యేటట్టుగా బోధ చేస్తారు. అది ఆ యొక్క అనుభూతిని కలుగు చేస్తారు అన్నమాట. అయితే ఇక్కడ ఏం కావాలి? ఇప్పుడు ఏం కావాలి? ఆ జ్ఞానాన్ని పొందటానికి అర్హత ఏం కావాలి? 3 చూపిస్తున్నారు. ఒకటి ప్రణిపాతి, పరిప్రశ్న, సేవ. ఇప్పుడు ఇదండి ప్రణిపాతం అంటే అర్థం ఏంటి? సాష్టాంగ నమస్కారం. సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయాలి? సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయాలి? ఏదో మీరు చెప్తే మేము ఉంటాం పోతాం అయిపోయింది సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ సాష్టాంగ నమస్కారాలు ఇవన్నీ ఎందుకు? మాకు అసలు శరీరం వంగతో చేయలేము. మోకాలు నొప్పులు, లేవటం, కూర్చొని నేను అంటే ఏమిటంటే దేహం అనేది గ్రహించే పనిముట్టు. ఇప్పుడు దీనికి ఎట్లాంటిదంటే, ఇప్పుడు మీరు పూర్వకాలం వినే ఉంటారు, ఏదైనా ప్రణిపాతం యొక్క సారాంశం ఏంటంటే మీరు పూర్తిగా సరెండర్ అయినట్టు. ఇప్పుడు క్లాస్ రూమ్లో తరగతిలో విద్యార్థులు తరగతిలో ఉన్నంత వరకు ఎవరి అధీనంలో ఉంటారు? ఎవరి అధీనంలో ఉంటారు? అట్లా ఉండాలంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు తెలియాలి కదా ఉన్నామని చెప్పి. అల్లరి చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతారు? అల్లరే వస్తుంది, అక్కడ పాఠాలు అవు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అల్లరి అంటే ఏమిటి? ఈ వచ్చిన వాళ్ళు వాళ్ళ గోల్లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు గురువు ఏం చేస్తారు? ఆయన పని ఆయన చెప్తుంటారు, కానీ ఎంత వస్తే అంత. అప్పుడు అందరికీ ఒకటే కదా పాఠం చెప్పింది, మరి వ్యత్యాసం ఎక్కడి నుంచి వస్తుంది? గ్రహింపులో వ్యత్యాసం వస్తుంది. ఈ గ్రహింపు అనేది ఏంటంటే మనము పూర్తిగా శ్రద్ధతో గ్రహిస్తాము. అంటే ఏమిటంటే
ఆ, ఈ ఎందుకు గురువు యొక్క భావానికి ప్రణిపాతము కావాలి అంటే తను పూర్తిగా అర్పించటం అన్నమాట. అంటే పూర్తిగా అంటే తను గ్రహించటానికి ఎటువంటి కావాలో ఆ విధంగా వినయ విధేయతలు కలిగి ఉండటం. ఊరికే సాష్ట నమస్కారం చేసి అయిపోయింది ఏం కాదు. అది ఒక సాష్ట నమస్కారం చేయటం ఒకటి చేయాలి. చేసిన తర్వాత ఏంటి, దాని యొక్క అర్థం ఏంటంటే సంపూర్ణంగా ఏదైతే జ్ఞానం ప్రసారం చేస్తారో దాన్ని పూర్తిగా గ్రహిస్తాను. ఇది ఇంద్రియములు, మన ఇంద్రియములు ఏవైతే ఉంటాయో శిరస్సు, ఇట్లా సాష్ట నమస్కారం 8 అంగములు వస్తాయి. వాక్కు, శిరస్సు, హృదయము, కాళ్ళు, చేతులు, పద్మం, కరాభ్యం, కర్ణాభ్యం అని చెప్పి ఇట్లా 8 అంగములతో వస్తుందన్నమాట సాష్ట నమస్కారం. అంటే ఇవి ఏమవుతున్నాయి మనకు ఇక్కడ ఉద్దేశం ఇంకా విపులంగా, మనకు సమయం ఉంది కాబట్టి ఇంకా విపులంగా తర్వాత చెప్తున్నాము. ఇప్పుడు సారాంశం చెప్పుకొని ముందుకు వెళదాము. ఇక్కడ గ్రహింపు ఏదైతే ఉంటుందో మన ఇంద్రియములతో, ఇంద్రియములన్నీ కూడా అంతరింద్రియంతో సహా అన్ని ఇంద్రియముల చేత గ్రహించటం ఒకటి, వ్యక్తం చేసుకోవటం ఒకటి. గ్రహించిందా పరీక్ష అని చెప్పాం కదా. ఊరికే గ్రహించిందంటే నాకు వచ్చు అంటే నీకు నీకు ఏమొస్తుందో రాయంటే అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, మూడు ఏం చెప్తాయి, మూడు చెప్తాయి. ప్రణిపాతం అంటే ముందు గ్రహించడానికి సిద్ధంగా ఉండటం, చెప్పింది వినటానికి సిద్ధంగా ఉండటం. ఇది సాష్ట నమస్కారం. ఇప్పుడు సారాంశం చెప్పు అంతవరకు. పరిప్రశ్న అని చెప్పా అనుకోండి. పరిప్రశ్న అంటే ఏంటి అర్థము? పరిప్రశ్న అంటే వినయంతో ప్రశ్నించడం. ఇప్పుడు చూడండి, మీకు తరగతుల గదిలో ఎందుకు పరిప్రశ్న ఎందుకు పెట్టారంటే నువ్వు ఎక్కడున్నావో తెలియటానికి గురువుకు. ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు తరగతి 5వ తరగతి ఉందనుకోండి, 5వ తరగతిలోకి వచ్చే వాళ్ళంతా ఏం చేస్తారా, 4 చదివేసి 5వ తరగతిలోకి వస్తారు, అంతేనా? అందరూ చదివి 5కి వస్తున్నారు కాబట్టి ఇంకా పరిప్రశ్న అవసరం లే, పాఠాలు చెప్పుకుంటూ పోతుంటారు. ఎవరు? ఉపాధ్యాయుడు. ఇక్కడికి వచ్చేసరికి ఏం కావాలి, పరిప్రశ్న అంటున్నారు. ఎందుకు? తేడా ఏముంది? సందేహంగా. ఇప్పుడు ఎవరు ఎక్కడున్నారో ఏదో అర్థం కాదు. ఇప్పుడు ఒక్కొక్కరి స్థితి ఎక్కడ ఉంది, ఎక్కడున్నావు అంటే ఎక్కడుంటే దేహపరంగా నీ మనస్సు, ఆలోచన, నీ భావము, నీ యొక్క స్థితి, గతి, నువ్వు ఏ అవగాహనలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఎంతవరకు వచ్చావో, పూజ చేస్తున్నావా, తిరుగుతున్నావా, లేడంటూ దేవుడు తిరుగుతున్నావా, లేకపోతే పూజ కాస్త పూజ చేస్తున్నావా, యజ్ఞాలు చేస్తున్నావా, యాగాలు చేస్తున్నావా, కృతం చేస్తున్నావా, ధ్యానం చేస్తున్నావా, ప్రాణాయం చేస్తున్నావా, ఏం చేస్తున్నావు, నువ్వు ఏ స్టాండర్డ్లో ఉన్నావో నువ్వు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏమేమి చేస్తున్నారు, ఇప్పుడు నీకు కావాలి, నీవు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో రావాలంటే పరిప్రశ్న అవసరం. పరిప్రశ్న ఎందుకు కావాలంటే ఆయన యజ్ఞం చేస్తారు, ఇంకో పూజ చేస్తుంటారు, ఇంకొకరు దేవుడు ఎక్కడున్నాడు, అది లేదు ఇది లేదని తిరుగుతుంటారు. అందరూ వస్తారు కదా దగ్గరికి. కాబట్టి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో అర్థం కావాలంటే ఎక్కడ కావాలి, ఒక్కో తీరులో ఉంటారు. కానీ పరిప్రశ్న వేయాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలనుకోండి, ఇప్పుడు బావిలో 30 అడుగులు బావి ఉంది అనుకోండి, 30 అడుగులు బావిలో ఉన్నవాడు ఇప్పుడు 20 అడుగులు తాడేసాం అనుకోండి, పైకి వస్తాడా? అది తాడే పోలేదు, పైకి ఎట్లా వస్తాడు? రాలేడు. కాబట్టి 30 అడుగులు ఉన్నవాడికి ఏం చేయాలి? 30 అడుగులు తాడే వేయాల్సిందే. ఎక్కడ ఉన్నాడో తెలియాలంటే నేను 30 అడుగులు లోతున్నానని చెప్పడమే పరిప్రశ్న. అంటే నేను ఎక్కడున్నానంటే ఎట్లా చెప్పాలి? 30 అడుగుల లోతులో నేను ఉన్నానని చెప్పడేమో పరిప్రశ్న. అంటే అర్థమైంది ఇది. కాబట్టి అక్కడ వరకు తాడు వెళ్తుంది, లేకుంటే తాడు ఎక్కువ పైన కనిపిస్తుంది. ఇదిగో ఇట్లా ఉంటుంది. మనం జ్ఞానం చెప్తా అనుకోండి, జ్ఞానమా, సరే జ్ఞానం అంటూ అక్కడంతా తిరుగుతుంటారు. అది జ్ఞానం మేము అంతవరకు రాలేదులే అంటారా? నేను అంతవరకు రాలేము. ఏమో దోతి కట్టుకోవాలంటే అక్కడ ఏదో చెప్తారంటే ఏమో మరి, అయితే నేను కట్టుకోలేనులే అంటే ఏమిటి, అక్కడే ఉండిపోయినాడు అన్నమాట. ఇట్లా కొన్ని ఏమవుతాయంటే పరిప్రశ్న అనేది ఏమొస్తుంది, నీ స్థితిని తెలియజేస్తుంది. అంటే సాధకుని యొక్క పరిస్థితి ఎక్కడ ఉందో తను వ్యక్తం చేసుకుంటే దానికి ఏ స్థితిలో నుండి ఏ విధంగా అందించాలి, ఏ కోణంలో అందించాలి. ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క వృత్తిలో ఉంటారు. ఒకరు కండక్టరు, ఒకరు యజ్ఞములు, ఒకరు గోలు, ఇంకొకరు వ్యవసాయము, ఇంకొకరు టీచరు, ఇంకొకరు రకరకాల
వృత్తులు అన్నమాట. ఏ వృత్తిలో ఉన్నా నువ్వు, ఏ వృత్తిలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ చిత్తవృత్తి నీకు ప్రధానంగా, చిత్తవృత్తి ప్రధానమే వృత్తి అన్నమాట, ప్రొఫెషన్ అనేది. కాబట్టి అవన్నీ వృత్తులే ఇంకా మొత్తం. ఏ వృత్తిలో ఉన్నా నువ్వేం కావాలి, ఏ వృత్తిలో నీవు ఏ స్టాండర్డ్ ఏంటో నీకు తెలియాలి. తెలియాలంటే అది వ్యక్తం చేసినప్పుడు దానికి తగినట్టుగా చెప్తారనమాట. అది పరిప్రశ్న అనేది. సరే, పరిప్రశ్న అయిపోయింది, సమాధానం వచ్చింది. ఇప్పుడు ఏం కావాలి? పరీక్ష చేయాలా? పరీక్ష పెట్టాలా? పరీక్ష పెట్టాలా? పరీక్ష ఏమిటి? ఇప్పుడు పరీక్షనే సేవ అనేది. సేవ అంటే ఏంటి? అక్కడ పరీక్ష అన్నమాట. పరీక్ష అంటే ఎవరికి పరీక్ష? ఇప్పుడు ఎవరికి పరీక్ష? ఇప్పుడు నువ్వు ఎంతవరకు జ్ఞానం వచ్చింది నీకు? నీ జ్ఞానం వచ్చింది ఎంతవరకు ఉన్నది? అసలు నీ జ్ఞానం వచ్చిందా లేదా? వస్తే ఎంతవరకు ఉంది? ఇంకా ఎంతవరకు పొందవలసి ఉంది? ఇవన్నీ ఎప్పుడు బయటపడతాయి? సేవలో బయటపడతాయి. దీనికి దీని యొక్క ఉదాహరణ మనం ఒక మంచి తీసుకుందాం. ఉదాహరణ అంటే ఒక వస్తువుని తీసుకొని ఉదాహరణ చెప్పుకున్నాం. బ్రహ్మజ్ఞానం అనేది అంటే ఎట్లాంటిదో, ఏం చెప్తుందో ఆ వస్తువు అనేది చూద్దాం. సేవ అనే దాంట్లో ఏమవుతుందంటే, ఇది అర్థం చేసుకోవాలంటే పరీక్ష ఎట్లా, ఏ విధంగా అన్నది మనం చూద్దాం. దీన్ని ఏమంటారు? ఏం లైటర్ ఇది? ఊరికి లైటర్ అంటే లైటర్ అంటే సరిపోయిందా? ఇది ఏం లైటర్? గ్యాస్ లైటర్ అంతేనా? అంటే ఏంటి అర్థం? అర్థం ఏంటి? వెలిగించేది. లైటర్ వెలిగించేది. ఎవరిని వెలిగిస్తుంది? గ్యాస్ను వెలిగిస్తుంది, అంతే కదా? ఇది లైటర్ అంటే, ఇప్పుడు గురువు ఏం చెప్పుకున్నాం మనము? గురువు అంటే అర్థం ఏంటి? లైటర్, వెలిగించేవాడు. ఏం వెలిగిస్తాడు ఇప్పుడు? గ్యాస్ లైటర్. అంటే గురువు అంటే ఇప్పుడు ఏంటి? గ్యాస్ లైటర్ అంట. గురువు ఈజ్ ద గ్యాస్, గురుదేవ ఈజ్ ద గ్యాస్ లైటర్. ఇప్పుడు చూడండి, దీన్ని పూర్తిగా మనము గురువు స్వరూపంతో పోల్చుకొని దీన్ని పోల్చుకుంటే ఎట్లా వస్తుందో మనం చూద్దాం. ఇప్పుడు ఈ గ్యాస్ లైటరు మనము ఇందులో ఎన్ని భాగాలు ఉంటాయి? గ్యాస్ లైటర్ ఒకటి. గ్యాస్ లైటర్ అంటే ఊరికి పట్టుకొని ఏం చేస్తాం? గ్యాస్ లైటర్ ఏం కాదు దీనికి. దీనికి విభాగాలు, దీనికి అనుబంధమైనవి ఏంటి? పొయ్యి ఒకటి, అంతేనా? గ్యాస్ బండ, ఇది సిలిండర్, దాంట్లో గ్యాసు సిలిండరు, అక్కడి నుంచి మళ్ళీ గ్యాస్ నుంచి పైపు ఈ పొయ్యికి, తర్వాత మళ్ళీ బర్నరు, తర్వాత ఇవన్నీ ఉంటే సరిపోయినాయా? అన్నీ ఉన్నా ఏమైనా ప్రయోజనం ఉందా? అట్లాంటి వాళ్ళం మనమంతా. గ్యాస్ బండ ఉంది, సిలిండర్ ఉంది, ఉంది, పొయ్యి ఉంది, గ్యాస్ ఆన్ చేసినాం. అన్ని గ్యాస్ ఆన్ చేస్తే భయం వస్తుందా? సంతోషం వస్తుందా? గ్యాస్ ఆన్ చేసినాం అనుకోండి, పోయి గ్యాస్ బయటకు వస్తుంది, ఏమవుతుంది అనుకో? ఆన్ చేస్తే ఎందుకు రాదు? గ్యాస్ వస్తుంది, కానీ వెలుగు లైటర్ లేదు ఇక్కడ. కాసేపు లైటర్ లేదని, లైటర్ లేకుండా ఇప్పుడు ఏంటి పరిస్థితి? మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఉపయోగం లేదు ఒకటి, ఇంకా ప్రమాదకరము. ఏమైపోతుంది ఏమిటంటే ఆందోళన. ఇవన్నీ ఉంటాయా? అవే ఇప్పుడు ఉన్నాయి మనకందరికీ. లైటర్ లేకుంటే గ్యాస్ అంతా బయటకు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది మనకు గ్యాస్? ఒక్కోటి పోల్చుకుంటూ వెళ్దాం. ముందు ఇది పోల్చుకున్నాం, తర్వాత లైటర్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, మన ఇంద్రియాలన్నీ ఏంటివి? లోపల గ్యాస్ ఎక్కడుంది? ఒక్కొక్క ముందు భౌతికంగా ఒక్కొక్క ఉదాహరణతో చెప్పుకుంటూ వద్దాం. ఇప్పుడు గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎట్లా తయారవుతుంది? భౌతికంగా గ్యాస్ మనం వాడే సిలిండర్లో న్యాచురల్ గ్యాసెస్, ఈ సముద్రంలో గర్భంలో ఉన్నది తీయటం ఒకటి, ఇంకోటి క్రూడ్ ఆయిల్. ఈ రెండింటి ద్వారా వస్తుంది. అవి ఎక్కడి నుంచి? భూగర్భంలో ఉన్నదాన్ని బయటికి తీసి ఏం చేస్తారు? శుద్ధి చేస్తారు. ఇది న్యాచురల్ గ్యాస్లో ఉన్న క్రూడ్ ఆయిల్, రెండిట్లో ఏదైనా సరే. రెండిట్లో వచ్చేటువంటి దాంట్లో ఈ గ్యాస్గా వచ్చేది ఏమవుతుంది? దాన్ని ఫిల్టర్ చేసేసి
ఒక బాయిలింగ్ చేసి అంత ముడి పదార్థంగా వస్తుంది కాబట్టి లిక్విడ్ ఫార్మేషన్లో దాన్ని ప్రాసెసింగ్ చేసి ఏం చేస్తారు, పెట్రోల్గా వస్తుంది, అది డీజిల్గా వస్తుంది. దాంట్లో తేలికైన పదార్థం ఏదైతే ఉంటుందో ప్రొపైన్ బ్యూటేన్ అని చెప్పి 2 వాయువులు ఉంటాయి. ఆ వచ్చినటువంటి బాయిలింగ్ చేయటంలో ఆ పదార్థాన్ని ఈ 2 తేలిగ్గా ఉంటాయి. ఆ తేలిగ్గా ఉంటాయి కాబట్టి ఈ రెండింటి కలిపిన మిశ్రమమే మనం వాడే గ్యాస్. అంతేనా? అంటే మన సిలిండర్లోకి ఎట్లా వచ్చింది గ్యాస్? ఈ విధంగా వచ్చింది. అట్లాగే ఇక్కడ సిలిండర్ ఎవరు సిలిండర్? మన చిత్తం ఏదైతే ఉందో ఈ చిత్తమే సిలిండర్. చిత్తం ఉంది కదా, ఈ చిత్తం ఏంటి? ఇప్పుడు ఎక్కడ ఉంది గ్యాస్? ఎక్కడి నుంచి తీసాం మనం? భూగర్భంలోనే తీసాం. అట్లాగే మన ఈ చిత్తంలో ఎట్లాంటివి ఉన్నాయి? ఎక్కడి నుంచి ఉన్నాయి ఇవన్నీ కూడా? ఎక్కడి నుంచి ఉన్నాయి? ఎన్ని జన్మలు ఎత్తామో ఆ జన్మల యొక్క కర్మఫలం అంతా ఏ రూపంలో ఉంది? ఇప్పుడు చిత్తవృత్తుల రూపంలో చిత్తంలో నిక్షిప్తమై ఉన్నది. అంతేనా? అనేక జన్మలంటే ఆ కర్మఫలం అంతా ఎక్కడ ఉంది? అది ఏ రూపంలో ఉంది? చిత్తమనే రూపం. చిత్తంలో కర్మఫల రూపంలో ఉన్నాయి వృత్తులన్నీ. ఈ వృత్తులన్నీ ఎట్లాంటివి? అవి ఎట్లాంటివి? దానికి వృత్తి అనే పేరు. వాస్తవంగా వృత్తి అని ఎందుకున్నదని తర్వాత చెప్దాం. వృత్తి అనేది ఏంటంటే అది ఉండలేదు కాబట్టి వృత్తి. ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారనుకోండి, వచ్చినప్పటి నుంచి ఏం చేస్తున్నారు? ఇక్కడ కూర్చోలేరు కాబట్టి తిరుగుతూనే ఉన్నారు, ఆ రౌండ్ కొడుతూనే ఉన్నారు. అది వృత్తి. అంటే వృత్తి ఎందుకైంది? లోపల ఉన్నట్టు గ్యాస్ ఈ వాయువు వృత్తి ఎందుకైందంటే అది ఉండలేదు కాబట్టి. ఇక్కడ కూర్చోలేదు కాబట్టి అన్ని రౌండ్ కొడుతూనే ఉన్నారు, చుట్టూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతున్నారు. అట్లాగే ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ ఏమైంది మనకు? ఈ లోపల ఉండలేని స్థితి ఏదైతే ఉందో, ఏది? గ్యాస్ అంటే న్యాచురల్ గ్యాస్ అని పేరు పెట్టి భౌతికంగా. ఇక్కడ ఏంటంటే ఇది కర్మఫలం. అనేక జన్మాంతరంగా జన్మల్లో ఉన్నటువంటి యొక్క ఆ గ్యాస్ అంతా కూడా ఏమవుతుంది? ఈ పెట్రోల్ రూపంలో లిక్విడ్ రూపంలో ఉన్నటువంటిది. ఆ గ్యాస్ ఏమైపోయింది? గ్యాస్ రూపంలో వాయు రూపంలోకి వస్తుంది. మనకు ఏ స్థితిలో ఉంటుంది? మనలో ఆలోచనలో 3 స్థితులు ఉంటాయి. ఒకటి వాయు రూపంలోకి. ఏది? వాయు రూపంలో ఉన్నదేమో ఇప్పుడు మనం భౌతికంగా మేల్కొన్నప్పుడు వాయు రూపంలోకి ప్రసారం అవుతుంటుంది. ఎట్లా ప్రసారం అవుతుంది? ఇంద్రియం ద్వారా ప్రసారం అవుతుంది బయటికి. ఏది ప్రసారం? ఏది? దాన్నే వికల్పేన ఆయువు అన్నారు. వికల్పేన ఆయువు వాయువు అని. ఇక్కడ బయటికి ప్రసారం అవుతుంటుంది. ఇది ఈ ఇంద్రియం ద్వారా బయటికి వస్తున్నది. గ్యాస్ వస్తుందా? వస్తున్నది. అయితే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? చిత్తంలోనే ఉంటుంది. చిత్తంలోకి ఎక్కడి నుంచి వచ్చింది? అనేక జన్మల నుంచి ఉన్నటువంటి యొక్క ఈ వృత్తులన్నీ కూడా కర్మఫల రూపంలో. అందుకే సంచితము, ఆగామి, ప్రారబ్ధం. ప్రారబ్ధము, సంచితము, ఆగామి అని 3 విధాలుగా విభజించారు. అంటే ఇదంతా లోపల నిక్షిప్తమై ఉన్నది. ఇంకా ఆగామి రావాల్సి ఉంటుంది. ప్రారబ్ధం ఎప్పుడు మొదలైంది ఉంటుంది. సంచితం మిగిలిపోయింది ఉంటుంది. ఇవన్నీ ఏం చేయాలి? ఇవన్నీ గ్యాస్ రూపంలో వస్తూనే ఉంటాయి మనకు. ఇప్పుడు మనకి ఇప్పుడు కర్మానుసారంగా జీవితం గడుస్తూనే ఉంటుంది అంటామా సాధారణంగా? అంటే కర్మఫలానుసారంగా జీవితం. ఈ కర్మఫలానుసారం ఏమవుతుంది? ఆ గ్యాస్ అయిపోతూ ఉంటే లోపల మళ్ళీ వస్తూనే ఉంటుంది. అది ఎప్పుడైపోతుంది గ్యాస్ తెలియదు. ఈ కర్మఫలం ఎప్పుడైపోతే పూర్తిగా అప్పుడు గ్యాస్ అయిపోయినట్టు. కాబట్టి ఈ కర్మఫలం ఖర్చు కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే సిలిండర్లో ఎవరున్నారో గ్యాస్ కొదవలేదు. గ్యాస్ ఎవరికి కొదవందా? కర్మఫలం ఎవరికైనా కొదవందా? ఎవరికి కొదవలేదు. కావాల్సినంత ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? ఇంద్రియం ద్వారా బయటికి లోపల సాలిడ్ రూపంలో ఉన్నట్టుంటుంది, లిక్విడ్ రూపంలో ఉంటుంది, వాయు రూపంలో ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం 3 అవస్థలు ఉన్నాయి మనకు. దేహం మేలుకున్నప్పుడేమో ఏ స్థితిలో ఉంటుంది? వాయు రూపంలోకి వస్తుంది. మనసులో ఏమో లిక్విడ్ ఫార్మేషన్. ఏది? మనసులో ఆలోచనలు ఇప్పుడు కళ్ళలో ఎట్లా ఉంటాయి? అట్లా మెదులుతుంటాయా? కళ్ళ దాటిపోతే కళ్ళ అయితే మెలకు అవుతుంది.
అంటే కళ నుండి ఏమవుతుంది, కళలో ఉన్నట్టుంది మెలకువలు వచ్చినప్పుడు ఏమవుతుంది, అదే ఆలోచన వాయు రూపంలోకి వికల్పైన ఆయువు ఇంద్రియం ద్వారా బయటికి రావడానికి బయటకు వస్తుంది. నిద్రలో ఉన్నప్పుడు ఘనం ఉంటుంది కదా, అట్లా ఇక్కడ 3 స్థితిలో ఉన్నటువంటి యొక్క వాయువు మనము మన మనసులోకి వచ్చేసరికి లిక్విడ్ అవుతుంది. అదే ఇప్పుడు ఒక పని చేయాలన్నాం అనుకోండి, ఒకసారి చేయాలంటే చేద్దాంలే అంట. అది 10 సార్లు అనుకుని అప్పుడేమవుతుంది, దానికి చేష్టలోకి వచ్చేస్తుంది, పనిలోకి వచ్చేస్తాం. అంటే మన యొక్క ఆలోచన పనిలోకి క్రియారూపంలోకి దాలుస్తుంది. అట్లాగే ఏంటంటే ఈ చిత్తవృత్తులతో కర్మఫలానుసారంగా ఉన్నటువంటి వాయువు అంతా కూడా ఏమైంది, ఇప్పుడు సిలిండర్లో ఉంది, చిత్తం అనే సిలిండర్లో ఉంది. ఇప్పుడు ఏం కావాలి, దాన్ని బయటికి తీస్తున్నాము. బయట తీసుకున్నాను, ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడు ప్రవర్తనలోకి వస్తున్నది, ప్రవర్తిస్తున్నాము. దేహం అంటే ఇంద్రియములు, బర్నర్ అంటే ఇదంటే ఎట్లాంటిది, దేహం అంతా బర్నరే. బర్నర్ ఎవరు, దేహం అంతా బర్నర్. ఇంద్రియములు ఉన్నాయి కదా, ఇంద్రియంలో చిల్లులు అన్నమాట. నవద్వారే పురే దేహి అందే కదా, ఏకాదశ ద్వారము, నవద్వారము, ఇట్లా నవరంధ్రాల నుండి బయటికి ప్రసారం అవుతుంది. ఈ ప్రసారమే గ్యాస్ని ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, వెలిగించాలి. అంటే ఇప్పుడు ఈ గ్యాస్ ఏమి తక్కువైంది, ఇప్పుడు అది అట్లా ఉంటే భయము, ఆందోళన అన్నీ ఏం పొందుతున్నాం, ఇప్పుడు అసంతృప్తి, అన్నీ ఏం పొందుతున్నాము, తృప్తిని ఏమైనా పొందుతున్నామా? ఇప్పుడు ప్రసారం అవుతున్నది. ఎట్లాగా ప్రసారం అవుతుంది, లైటర్ లేదు, లైటర్ లేకుండా ప్రసారం చేస్తున్నాం, అంతే కదా. ఇప్పుడు చిల్ల ద్వారా గ్యాస్ బయటకు వస్తుంది, భయం ఆందోళన పొందుతున్నాము. ఇప్పుడు ఏమవుతుంది, మనకంతా ఇవే కలుగుతున్నాయి, అంతే కదా, అంతేనా. భయము, ఆందోళన, అసంతృప్తి, ఎప్పుడు ఏమవుతుందో, ఏ క్షణం ఏమవుతుందో అర్థం కాదు, ఇవన్నీ కూడా పొందుతున్నాం. ఈ విపత్తులన్నింటినీ బయటపడాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఏం కావాలి, ఇప్పుడు గురువు కావాలి. అంటే గురువు ఏంటి, లైటర్ అని ఇట్లా కొట్టా అనుకోండి, లైటర్ ఇట్లా అంటే వెలిగిపోతుంది. ఇట్లా అనగా ఎట్లా వెలిగింది అది, అంటే లైటర్ ఈ ఒత్తిడి అంటారు, దీన్ని ఏంటారు, పైజో ఎలక్ట్రిసిటీ అంటారు. పైజో ఎలక్ట్రిసిటీ అంటే, పైజో అంటే అర్థం ఏంటంటే ఈ ఒత్తిడి, యాంత్రిక శక్తి అనమాట. అంటే ఈ ఒత్తిడిని కలిగేసరికి ఇక్కడ ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ, విద్యుత్ పుట్టుతుంది అనమాట. పైజో ఎలక్ట్రిసిటీ అంటారు. ఇది ఇటు ఫోర్స్ వస్తుంది కదా, ఈ ఫోర్స్ ఏమవుతుంది, ఇక్కడ క్వార్ట్జ్, ఇది అనేది క్వార్ట్జ్ అనమాట. క్వార్ట్జ్ మెటీరియల్ ఇక్కడ ఉంటుంది, లోపల చూసారా, స్ట్రాంగ్ ఉంటుంది అనమాట, గట్టితనంగా ఉంటుంది. అది దాన్ని యొక్క మాలిక్యూల్స్ అట్లా ఉంటాయి, దాన్ని క్వార్ట్జ్ అంటారు అనమాట మనము టెక్నికల్గా. ఇప్పుడు ఏమవుతుంది, ఇది చాలా గట్టిగా ఉన్నది వల్ల ఏమవుతుంది, ఇప్పుడు దేనికి వెళ్తాం, దీన్ని తీసుకెళ్ళి ఏ ఇంద్రియం ఉంది, ఇప్పుడు ఇంద్రియాలు, ఇప్పుడు ఈ గ్యాస్ ఎట్లా వస్తుంది, అక్కడి నుంచి చిల్లుల నుండి బయటకు వస్తుంది కదా, వచ్చేటప్పుడు ఏం చేస్తాము, ఇది తీసుకెళ్ళి బర్నర్ కొట్టేస్తే ఇప్పుడు వెలిగింది ఎవరు, బర్నర్ ఏమైనా వెలుగుతుంది, అది ఎవరు వెలుగుతుంది, ఈ వెలుగు వెళ్ళి ఎవరిని తీసుకుంటుంది, ఈ వెలుగు అక్కడ వాయువుకి అంటుకుంటుంది, అంతేనా. ఇప్పుడు మనం ఎవరికి వెలగాలని కొడుతున్నారు, గ్యాస్ కొట్టామనుకోండి, ఎవరికి వెలగాలని, ఇప్పుడు అక్కడ మన యొక్క ఉద్దేశం ఏంటి, గ్యాస్ని వెలిగించాలని, అంతే కదా. ఇప్పుడు గ్యాస్ని వెలిగించాలి, దేన్ని కొడుతున్నాం, ఇప్పుడు బర్నర్ కొడుతున్నాం. అట్లాగా మన ఇక్కడ ఏంటంటే చూడండి, కొట్టిన వెంటనే ఏమవుతుంది, ఈ వెలుగు, ఈ లోపలని ఈ వెలుగు, ఈ స్పార్క్, ఈ స్పార్క్, ఈ వెలుగు ఏమవుతుంది, బర్నర్ కొట్టే లోపల ఈ వెలుగు ఎవరు అంటుకోవాలి, ఇప్పుడు ఇది ఎవరిని వెలిగించాలి, గ్యాస్ని వెలిగిస్తుంది, అంటే ఆ వాయువుని వెలిగిస్తుంది. ఇప్పుడు ఇది 2 సార్లు కొట్టాను, 3 సార్లు కొట్టాను అంటే అర్థం ఏంటి, గ్యాస్ అంటుకోవడం లేదండి, అర్థమైందా. అంటే ఆ గ్యాస్ అంటుకుంటే ఇంకా అయిపోయా. ఇప్పుడు ఇదేంటి, ఇది గురువు, గ్యాస్ వెలిగిన తర్వాత అది లైట్ అంటుకుంది అనుకోండి, ఇది గ్యాస్ అంటుకుంది అనుకోండి, బాగా వెలుగుతుంది అనుకోండి, అది దేవ. అంటే గురుదేవ అనేది ఎప్పుడైంది, గురువు దేవుడు ఎప్పుడైనాడు, ఇట్లా వెలిగిస్తే ఈ స్పార్క్ వెళ్ళి ఇగ్నిషన్ అంటారు, ఇగ్నైట్ చేయటం అంటారు, ఇది ఇగ్నైట్ చేసేస్తుంది అనమాట. అక్కడ వెళ్ళి ఆ వాయువు ఏమవుతుంది, రెడీగా ఉంది వెలగటానికి. అంటే మన జన్మాంతర సంస్కారము,
సంస్కారం చెప్పుకుని జన్మాంతర ఫలము ఇవన్నీ కూడా ఏమైపోయినాయి, కర్మ వల్ల అవన్నీ వెలుగు కోసం ఎదురు చూస్తున్నాయి. మనం ఏం చేస్తాము, గురువు అనేటువంటి లైటర్ మార్పు వస్తే ఈ యొక్క జ్ఞానేంద్రియాలు ఇవన్నీ ప్రకాశవంతంగా వెలిగి జీవనం సాత్విక సాగుతుంది, తద్వారా ప్రశాంతత. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మనకు ఈ లైటర్ వెలిగిస్తే ఏమైపోయింది, ఇప్పుడు ఇంద్రియం ద్వారా వచ్చేటువంటి మన యొక్క ఆలోచన భావాలు ఇవన్నీ అవుతాయి, ఇందులో బయటికి ప్రసారం అవుతూ ఉంటే ఇప్పుడు ఏం చేయాలి గురువు, ఇవి లైటర్ ఎక్కడ ఉంటుంది, గురువు ఎక్కడుంటాడు, ఈ మఠం అంతా గురుమయమే, గురువు ఎక్కడుంటాడు, కాబట్టి గురువు ఇక్కడ మఠం అంతా గురుమయం, కాబట్టి మీరు లైటర్ కావాలంటే ఎక్కడ రావాలి, ఇప్పుడు ఇది అమ్మబడదు, లైటరు అమ్మబడదు, అంతేనా, మీరు లైటర్ తీసుకెళ్ళడానికి వీల్లేదు, ఎక్కడ రావాలి, అది శ్రీ అనేది చెప్పేది ఏం చెప్తుందంటే ఆశ్రయించటం, గురువుని ఆశ్రయించటం అనేది శ్రీ గురు అంటే అదే, గురు అనేది లైటరు, గ్యాస్ లైటరు, శ్రీ అనేది ఏంటి ఆశ్రయించినప్పుడు, అప్పుడు ఏమవుతుంది, మనం ఇందులో సేవ చేస్తూ ఉంటే, అంటే ఎవరు విద్యార్థులు సేవ చేస్తూ ఉంటే ఇప్పుడు ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి యొక్క గ్యాస్ అంతా బయటకు వస్తుంటుంది. గ్యాస్ అంటే ఏంటి, చిత్తవృత్తుల యొక్క వాసన, చిత్తవృత్తుల యొక్క స్థితిగతులు ఎందుకు అవి ఏర్పడినాయి, దేని గురించి చిత్తవృత్తులు అవి, ఉన్నాను నేను ఉన్నాను దాని గురించినటువంటి యొక్క ఊహలు ముద్రలుగా ఏర్పడి స్ట్రాంగ్ అయిపోయి చిత్తవృత్తులన్నీ వేధిస్తున్నాయి, ఎవరిని, మనల్ని వేధిస్తున్నాయి. ఆ వేధించుట యొక్క ముద్రలు ఇప్పుడు ఏమవుతాయి, ఇక్కడ సేవ చేస్తే ఏమవుతాయి, అదే పని ఇక్కడ కూడా, ఇక్కడ ఏమైనా వేరే పనులు ఉంటాయా, ఇక్కడ వేరే పనులు ఉంటాయా, అంతకంటే ఏమన్నా అన్ని పంచమహాభూతంలోనే, కాబట్టి ఏ పని చేసినా, అందుకేం చెప్పారు మీకు, యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వవిధం తతం స్వకర్మణ తమ అభ్యర్చ సిద్ధిం విద్నతి మానవ అని చెప్పారు. ఎందుకు, పంచమహాభూతములంతా ఎవరున్నారు ఇక్కడ, పంచమహాభూతములంతా ఎవరున్నారు, పంచమహాభూతములు ఎట్లా వచ్చినాయి, ఏవి, ఈ పంచలక్షణులు అని చెప్పాను, నేను ఉన్నాను యొక్క వాచకం అయితే, వాచ్యం పంచలక్షణం అయితే, ఈ పంచలక్షణముల యొక్క స్వరూపమే పంచమహాభూతములు. ఇక్కడ మీరు అక్కడ ఈశాన్య గేట్ ఉంటుంది, ఆ గేటు ద్వారం వచ్చే ముందర కానీ ఇక్కడ వెళ్ళేటప్పుడు కానీ పక్కకు చూడండి, సచైతన్య ప్రకాశ జ్ఞానందములని వ్రాసి ఉంటాయి. అంటే ఏమిటంటే పంచలక్షణములు పంచమహాభూతములు. ఇప్పుడు దేహం అనేది ఏంటి, ఈ మనలో ఉన్నటువంటి జన్మాంతర ఈ విషయ వాసనలు, ప్రవృత్తి, జీవితం గురించి ఏవైతే ఉన్నాయో అనుభూతులు, ఇవన్నీ కూడా అనుభవాలన్నీ లోపల స్టోర్ అయినాయి, స్టాక్లో ఉన్నాయి రెడీగా. ఈ గ్యాస్ని అంతా ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ సేవ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది వెలుగుమయం అవుతుంది, దహించబడ్డంగా ఏదో అయిపోవడం కాదు, నీ వాయువు అంతా, నీకున్న విషయ జ్ఞానం అంతా నీకు జ్ఞానోదయం అవుతుంది, విషయ జ్ఞానం అంతా ఏమవుతుంది, జ్ఞానోదయం అవుతుంది. ఎట్లాంటి జ్ఞానోదయం అవుతుంది, అది గురుదేవ అన్నది. ఇప్పుడు ఇంతకాలము నీకున్నట్టు జ్ఞానం నీదే, గురువేమి నీకేమి ఇవ్వడు, ఏమిస్తాడు, ఇదిగో స్పార్క్, ఈ ఒత్తిడి ఎట్లాంటిది, ఫోర్స్, అందుకే గురువు దగ్గర ఎట్లాంటిది, ఇప్పుడు కొట్టామనుకోండి ఎట్లా ఉంటుంది, ఇది ఫోర్స్ఫుల్గా ఉంటుందనంట. గురువుల చెంతర ఉండటం ఎట్లా ఉంటుంది, మీకు తో ఒత్తిడి పడుతున్నట్టుగా ఉంటుంది బలం. గురువు దగ్గర సేవ చేసేటప్పుడు ఎందుకుంటుంది అట్లా, అది కరుకుతనంగా ఉంటుంది అన్నమాట, కఠినంగా ఉన్నట్టు ఉంటుంది, కరుకుతనం ఉంటుంది. ఇప్పుడు వెలగాలంటే, ఇప్పుడు వెలుగు రావాలంటే నీకేం కావాలి, ఇప్పుడు ఆ కరుకుతనం ఉంటేనే వెలుగు వస్తుంది. కాబట్టి ఇది పైజో ఎలక్ట్రిసిటీ ఏమవుతుంది, యాంత్రికంగా మారి దాని ప్రభావం చేత ఏమవుతుంది, స్పార్క్ పుడుతుంది. ఆ స్పార్క్ అనేది ఇగ్నైట్ అయిపోతుంది. ఎవరికి ఇగ్నైట్ అవుతుంది, తనలో ఉన్నటువంటి యొక్క ఊహాత్మకమైనటువంటి యొక్క భావానికి, ఈ యొక్క ఆలోచనలకు, దేని గురించి ఆలోచనలు, తన గురించి, నేను ఉన్నాను గురించి ఆలోచనలన్నీ కూడా ఏమవుతున్నాయి గురుదేవమయం అవుతున్నాయి. అంటే గురువు లైటర్,
స్పార్క్. దేవ ఎప్పుడైంది? తను వెలిగినప్పుడు. తన భావాలు, తన ఆలోచనలు, తనకున్నటువంటి యొక్క భావాలు ఇవన్నీ ఏమవుతున్నాయి? వెలుగుతూ ఉంటే, జ్ఞానం అవుతూ ఉంటే అప్పుడు ఏమవుతుంది? అది దేవ, అది గురుదేవ, శ్రీ గురుదేవ. కాబట్టి ఇట్లా ఏం చేయాలి ఇప్పుడు? ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే నేను ఉన్నాను గురించినటువంటి యొక్క తనకు తెలియని ఊహాత్మకమైనటువంటి యొక్క భావాలు ఇవన్నీ జ్ఞానమయమైపోయి ఏమవుతాయి? విద్ధి, తెలుసుకో అంటే తద్విద్ధి. ఇట్లా తెలుసుకుంటే ఏమవుతుంది? ఈ తెలుసుకోవడం ఎట్లాంటి తెలుసుకోవటము? ఊరికే విన్నది తెలుసుకోవటం కాదు. ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు ఇదేం కావాలి? ఇప్పుడు ఈ జ్ఞానం. ఈ జ్ఞానం యొక్క లక్ష్యం ఏంటి? ఈ నీకు ఊహాత్మక భావం అంతా కడిగేస్తే ఎవరుంటారు? నేను ఉన్నానే ఉంటుంది, మిగులుతుంది. అంటే నేను ఉన్నాను గురించి భావాలే ఊహాత్మకంగా ఉన్నాయి కాబట్టి ఊహనంతని వెలిగిస్తే వెలుగు ఎవరు? నిజానికి ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఇందా చెప్పుకున్నాం మొదట్లో, వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? తత్వదర్శన. తత్ ప్లస్ త్వం ఈజ్ ఈక్వల్ ఏం చెప్పాము? అహమస్ అని చెప్పాము కదా. అహమస్మి స్వరూపం అనేటువంటి మచ్చిత్త స్వరూపం అనేటువంటి యొక్క గురుదేవుల నుండి ఏమవుతుంది? ప్రసారము ఒక వెలుగు. దేనికి స్పార్క్ అది? నీ దగ్గర ఉన్నది గ్యాస్, ఇదంతా అంటే ఊహ. నేను ఉన్నాను గురించి ఊహ, వికల్పమైన ఆయువు ఉంది. ఇప్పుడు ఏం కావాలి? దాన్ని నిజమైన ఆయువు. ఎటువంటి ఆయువు? నిశ్చింతగా ఎప్పుడూ నేను ఉన్నాను అన్నటువంటి యొక్క ఆయువు ఎట్లా కలుగుతుంది? నీ వాయువును వెలిగిస్తే బాగుపోతుంది, ఆయువు మిగులుతుంది. అంతే కదా, ఆయువు మిగులుతుంది. ఎటువంటి ఆయువు అది? చిరకాలం, అంటే ఎప్పుడూ ఉన్నాను నేను అటువంటి యొక్క ఆయువు, ఆ స్వరూపము సిద్ధిస్తుంది అన్నట. ఎట్లా వస్తుంది అది? ఏ వెలుగు ఇది? వెలుగు ఈ స్పార్క్ వచ్చింది కదా, ఈ వెలుగు ఏ వెలుగు ఇది? ఏ వెలుగు ఇది? నేను ఉన్నాను జ్యోతిని అంటించేది. నేను ఉన్నాను జ్యోతిని ఇచ్చేది అన్నమాట. జ్యోతిని ఇస్తే ఏమవుతుంది? ఇక్కడ ఉన్నట్టు వాయువు అంతా కూడా వెలిగి ఇది కూడా జ్ఞానమయం అవుతుంది. అప్పుడు జ్ఞానమయం అవుతే ఏమవుతుంది? అప్పుడు యజ్ఞాత్వా నా పునర్మోహం ఏవం యాససి పాండవ. అంటే చిత్తభూతముల గురించి ఏదైతే ఇంతవరకు మనం ఊహించుకుంటున్నామో, ఇది వస్తుజాలం, వస్తువులన్నింటినీ ఆ భావం అనేది పోయి ఇది ఎందుకు పోతుంది? ఇక్కడ ఏమవుతుంది? ఈ చిత్తవృత్తులన్నీ కూడా ఏమైపోయినాయి? చిత్తవృత్తుల కర్మఫలం అంతా కూడా ఖర్చు అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏం మిగిలింది? ఇప్పుడు రిటర్న్ ఏమవుతుంది మనకు? వెలిగిన తర్వాత ఏమవుతుంది? ఫీడ్బ్యాక్ వెనక్కి. ఇప్పుడు మన దగ్గర 2 ఉన్నాయి, తెలుసా మీకు? 2 ఉన్నాయి. 3 మొత్తం 3 అన్నమాట. మనిషి దేహానికి 3 అంశాలు ఉన్నాయి. ఒకటి జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఏంటి? బయట నుంచి తీసుకునేది. కర్మేంద్రియాలు బయటికి ప్రసారం చేసేది. ఇప్పుడు చేసేటువంటి వికల్పమైన ఆయువు ఇది చిత్తవృత్తిలో ఉన్నటువంటి యొక్క నేను ఉన్నాను గురించి ఊహాత్మక భావాలు, ఈ కర్మఫలం అంతా కూడా కర్మేంద్రియాల ద్వారా బయటికి ప్రసారం అవుతుంది. ప్రసారం అయిన తర్వాత అక్కడ ఏమవుతుంది? బయటికి వచ్చిన తర్వాత వెలిగినాయి కాబట్టి లోపలికి ఇన్పుట్ అంటే జ్ఞానం ఏం తీసుకుంటాయి? వెలుగుని తీసుకుంటాయి. ఇంకా చిత్తవృత్తులను కర్మ ఫలం తీసుకోవు. అక్కడ కర్మ జరిగింది, అక్కడ కర్మ ఫలము త్యాగం అయిపోయింది, వెలుగైపోయింది, కర్మ జరిగింది కాబట్టి ఇప్పుడు ఏం తీసుకుంటాడు? వెలుగుని తీసుకుంటాడు. దేని గురించి వెలుగు? ఉండటం గురించి వెలుగు తీసుకుంటాడు. నేను ఉన్నాను, అది ప్రసారం అయిపోయి ఏమవుతుంది? లోపలికి, లోపల జ్ఞానేంద్రియం ద్వారా ప్రసారం అయిపోయి లోపల ఎవరున్నారు? ఆ చిత్తం, నిజమైన చిత్తస్వరూపము, చిత్త సంజ్ఞాని, మంచి వికలంగా జ్ఞానాన్ని తిరిగి తీసుకొని తనలో నిక్షిప్తం చేసుకొని మనకు మచ్చిత్త స్వరూపంగా మనల్ని తీర్చిదిద్ది ఏమవుతుంది? అహమస్మి, నేను ఉన్నాను స్వరూపాన్ని ఏ తత్వదర్శన జ్ఞాన స్వరూపం ఉన్నదో, అహమస్మి స్వరూపమై నిలిచి ఉన్నారో, సంపూర్ణ స్వరూపమై ఆ స్వరూపం మనము సంపూర్ణంగా అవుతాం. అప్పుడు ఏమవుతుంది? ఇంకా వేరైనటువంటి అంశం ఇక్కడ రాదు.
ఇది సంపూర్ణం అన్నమాట. ఇట్లా కాబట్టి గురువు అన్న స్వరూపము మనకు ఈ విధంగా శ్రీ గురుదేవ. గురువు గురువు ఏంటి మర్చిపోద్దు, లైటర్ మీరు మరీ ప్రతిరోజు వెలిగిస్తుంటారు కదా. వెలిగిస్తుంటే ప్రతి ఆదివారం వచ్చేసరికి ఆది అంటే ఆదిత్యుడు ఎవరు, వెలుగు. కాబట్టి మీరు ఆదివారం ఇక్కడ వెలుగు రావాలన్నమాట. కాబట్టి అట్లా దీన్ని అభ్యాసం చేస్తూ ముందుకు సాగుదాము. ఇప్పుడు ఒక భగవద్గీత బ్రహ్మజ్ఞాన యజ్ఞము. ఇప్పుడు భగవద్గీత శ్లోకము. బ్రహ్మజ్ఞానం ఎప్పుడైంది? ఇప్పుడు దీన్ని ఎట్లా చూడాలి మనము? ఇప్పుడు ఏం బోధ చేసింది ఇది లైటరు? గురువు ఎట్లా వెలిగిస్తాడో చెప్పింది. నేను ఎవరు? నేను గురువు. ఎవరు? లైటర్ అని చెప్తుంది, నేను గురువు అని చెప్తుంది. అంతేనా? ఇట్లా గుర్తించటము బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? ఈ పదార్థాన్ని ఇంతవరకు ఎట్లా చూసామో, ఏముంది గ్యాస్ లైట్ టక్ కొట్టేసి పొయ్యి వెలిగించి తినేసేసి పోయినాం, అంతే కదా. ఇంత మాత్రమే. అది ఇంకొక 5 నిమిషాలు చెప్పుకొని ముగిద్దాం. ఇప్పుడు వెలిగించిన తర్వాత ఏం చేసినాం? ఇప్పుడు వెలుగును పొందాం ఇంతవరకు. ఇప్పుడు ఈ వెలుగుతో ఏం చేస్తున్నాం మనము? ఒకవైపు ఏమో వెలుగును గ్రహించాము, ఇంకొక వైపు చెప్దాం, ఇంకొక సంపూర్ణం చెప్దాం ఒక 5 నిమిషాల్లో. ఇప్పుడు ఈ పొయ్యి పైన ఏం కావాలి ఇప్పుడు మనకు? అందరికి ఏమైంది? ఆగలి. కాబట్టి ఏం కావాలి ఇప్పుడు? అన్నము కావాలి. అదభక్షణే. ఇంకా మళ్ళీ ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపించకూడదు. అన్నం తయారు చేసుకోవచ్చు. ఎట్లా? ఇప్పుడు చూడండి, ఈ వెలుగుతో, ఈ గురుదేవ శ్రీ గురుదేవ వెలుగుతో ఇప్పుడు మనం ధాన్యం ఉన్నాయనుకోండి, మనలో ధాన్యం ఏదైనా కానీ, నవధాన్యాలు తీసుకున్నాం, అన్నీ వచ్చేస్తాయి. ఇంకా ఒకటి నవధాన్యం అంటే నూతనత్వాన్ని ఇచ్చేది అన్న జీవితానికి. కాబట్టి నవధాన్యాలు తీసుకున్నాం, అన్నీ పోసినాం, ఉడికినాయి. ఏం చేస్తాము? అన్నిటినీ తీసుకొని తిన్నాం, శక్తి వచ్చింది, శక్తి ఏంగా జ్ఞానంగా మారింది. ఇదంతా మనకు భౌతికంగా చేసే ప్రాసెస్ పద్ధతి అన్నమాట. ఇప్పుడు ఇట్లా ఏం చేయాలంటే, ఈ వెలుగులో, ఈ శ్రీ గురుదేవ వెలుగులో ఏం చేయాలి మనం? శాస్త్రాల వాక్యాలు, బీజాలన్నీ కూడా ఇవి మనకు భౌతికంగా ధాన్యం ఎట్లాంటివో అట్లాగే అహమస్మి బీజములు ఉంటాయి. భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 701 శ్లోకం. ఎటువంటివి అవి? బీజములు. ఎవరి బీజములు? అహమస్మి. కృష్ణుడు ఎవరు? అహమస్మి. కృష్ణుడు ఏం చెప్పారు? అహమస్మి. మాం ఏకం శరణం రజ అన్నారా? మై ఆసక్తమన అన్నారా? మై ఆవేశమన అన్నారా? అంటే ఇవన్నీ ఏం చెప్తున్నాయి? అహమస్మి, నేనున్నా. కాబట్టి ఇక్కడ ఏమిటి? ఇవన్నీ బీజములు అన్నమాట. అట్లాగే ఒక భగవద్గీత ఒకటే కాదు, సర్వశాస్త్రాలు కూడా అన్నీ కూడా ఏంటంటే బీజములు. ఎవరికి చెప్తున్నాయి? నేను ఉన్నాను గురించి చెప్పేటువంటి ఒక శ్లోకాలని బీజములు. ఇవి మనం తింటే ఏమవుతుంది? గబకి తినగలుగుతామా? వాటిని తినగలుగుతామా? అరగవు. కాబట్టి తినలేము. కాబట్టి శాస్త్రవాక్యాలను, శ్లోకములను, మంత్రములను ఇవన్నీ ఏం చేయాలి? ఒక కుండ పట్టుకొని, ఈ గురుదేవమయంలో, శ్రీ గురుదేవ మయంలో ఆ వెలుగులో ఏం చేయాలి? ఒక పాత్ర తీసుకొని, ఆ పాత్రలో ఏం చేయాలి? ఈ శాస్త్ర వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోసి, ఈ వెలుగుతో వాటిని ఉడకబెట్టుకొని, అంటే జీర్ణమయ్యేటట్టుగా, వాటిని పచనం అయ్యేటట్టుగా వాటిని కుండలో ఉడికించి దాన్ని ఆరగిస్తే, ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పుడు ఏం చేస్తే, ఆ అన్నంను ఆరగిస్తే అప్పుడు ఏమవుతుంది? ఆకలి తీరుతుంది. ఏం ఆకలి? నేను లేననే ఆకలి. నేను ఏమైపోతున్నానో, ఏమైపోతానో, ఎట్లా ఉంటానో, ఎట్లా ఉన్నానో తెలియలేని ఆకలి. ఇవన్నీ తీరిపోయి ప్రశాంతంగా, ఆకలి తీరితే ఎట్లా ఉంటుంది? ఆనందంగా, హాయిగా, ప్రశాంతంగా మనకు కలుగుతుంది అన్నమాట. ఇప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని విన్నామా? అంటే ఏమవుతుంది? మనం తిన్న అన్నం ఏమవుతుంది? వివేకంగా, తెలివిగా మారి బ్రహ్మస్వరూపంగా, జ్ఞానస్వరూపంగా మారుతుందా? తెలివిగా మారుతుందా? మారుతుంది కదా. అదే ఇది. ఇప్పుడు ఇది ఇదంతా ఏ ప్లేన్లో ఉంది? ఇదంతా ఎక్కడ భౌతికంగా అనిపిస్తుందా? ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్నదంతా ఎట్లాంటిది? అభౌతికంగా జరగాలి ప్రక్రియ.
జరిగితే అప్పుడు ఏమవుతుంది? భౌతికం చెప్పేది అదే. కానీ అభౌతికంగా ఇది జరిగినప్పుడు ఆ శాస్త్ర వాక్యాలను తీసుకొని పరిచయం చేసుకొని మనం ఆరగించినప్పుడు మన ఆకలి తీరుతుంది. లేననే ఆకలి తీరుతుంది. సమృద్ధిగా సత్సమృద్ధంగా నేను సంపూర్ణంగా ఉన్నా అన్నటువంటి యొక్క స్మృతి మనకు కలిగి మనము ప్రశాంతంగా జీవిస్తాం అన్నమాట. ఇది సంపూర్ణం. ఒకసారి మంత్రం చెప్పండి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్ తత్వదర్శినః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. గు శబ్దస్ అంధకారస్యాత్ రు శబ్దస్ తన్నిరోధకః అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.